గుడ్ మేడం. ఇక్కడ అందరూ మార్నింగ్ చెప్తారు నార్మల్ గా. ఎందుకంటే ఆ ఎప్పుడు కూడా అంటే తాజాగానే ఉంటాం అనమాట. మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో వీళ్ళు అలా చెప్తారు. అందరూ గుడ్ మార్నింగే చెప్తారు. సాయంత్రం అయితే వాళ్ళకి యాక్టివ్నెస్ వస్తుంది. సో గుడ్ మార్నింగ్ మార్నింగ్ అనేది దాంట్లో చెప్తూ ఉంటారు. అందుకే వీణ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ మీకు స్క్రీన్ షేర్ చేసి ట్రై చేస్తాను. వస్తున్నదా లేదా? వైట్ బోర్డ్ రావాలి. వైట్ బోర్డ్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను స్లోగా. ఆహా, వైట్ బోర్డే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఎలా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. ఆ టాపిక్ చాలా సులువు, తొందరగా పూర్తి చేసేద్దాం. డబ్బులు ఎలా ఇవ్వగలుగుతున్నారు? డబ్బులు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు లక్షల్లో ఇవ్వగలుగుతున్నారు అందరికి, కస్టమర్స్ అందరికి. కార్లు, బంగ్లాలు అన్ని ఇవ్వగలుగుతున్నారు. ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎలాగ జనరేట్ అవుతుంది డబ్బులు అనేది అందరికి బేసిక్ గా ఉండేటటువంటి మనసులో ఉండే క్వశ్చన్. వాళ్ళు అడగలేరు కూడా, అడగరు. ఏదో వస్తుందిలే, ఏదో మనం చేస్తే కదా తెలుసుకోవాలి అన్నట్టు ఊరుకుంటారు. సో చెయ్యకపోయినా సరే ఇది చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటది కాబట్టి ఇలాగ మనం కొన్ని వీడియోలు కూడా తయారు చేసుకోవచ్చు. వాళ్ళకి పంపించేస్తే ఖాళీ టైంలో చూసుకుంటారనమాట. సో ఫస్ట్ లో ఒకవేళ ఇది వస్తుందా చూస్తున్నానండి, రాయడానికి వస్తుందా? వస్తుంది. ఫస్ట్ మీ దగ్గర ఒక పౌడర్ టిన్ అండి, మీ బాబుది పౌడర్ టిన్ ఒకటి ఉన్నదండి. ఓకేనా? సో దాని ధర ఎంత అంటారు? నార్మల్ గా పాండ్స్ కానీ ఏదైనా తెచ్చేవారు కదా అంతకుముందు, జాన్సన్ కానీ తెచ్చేవారు కదా. సో ఏం తెచ్చేవారు సంధ్య గారు మీరు మోడీకేర్ ముందు? వినిపించట్లేదండి. అన్మ్యూట్ చేయాలా ఏంటో? ఆ, ఆ, ఓకే అండి. సంధ్య గారు, వీణా గారు వెళ్ళిపోయారు, వస్తారు, మళ్ళీ వస్తారు. సో సంధ్య గారు, ఈ ఫస్ట్ మీరు కొన్న డబ్బా ఎంత ఖరీదులో ఉందంటారు? అంటే ఫస్ట్ మీరు కొన్నది 110 రూపీస్, లేకపోతే 120 ఇలా కదా? అవును మ్యామ్. సపోజ్ 120 అనుకుందాము. ఓకే, 120 డబ్బా మీరు కొన్నారు, బాబు కోసం చిన్న సైజు డబ్బా కొన్నారు. ఓకేనా? సో దాని సంగతి ఏంటి ఫస్ట్ చూద్దాం. ఈ డబ్బా ఎక్కడి నుంచి తెస్తున్నాం మనం పక్కన రీటైల్ షాప్ నుంచి తెస్తున్నాం. ఓకే, అసలు సొసైటీలో ఏం జరుగుతుంది అక్కడికి? అతను ఆ డబ్బా అనేది తయారు చేస్తున్నాడా? లేదు. రిటైల్ షాప్ వాడు డబ్బా తయారు చేయట్లేదు కదా. సో అతని దగ్గర ఒక ఎవరో సప్లయర్ వచ్చి ఇస్తారు, ఒక వ్యాన్ లో వాళ్ళ డబ్బాలు తీసుకొచ్చి ఇస్తారు. ఒక్క డబ్బా సంగతి మనం మాట్లాడుకుందాం. మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అవసరం లేదు. ఒక్క డబ్బా సంగతి, ఒక చిన్న ఇన్కమ్ సంగతి చెప్పుకుంటే మొత్తం అంతా అర్థమైపోతుంది అందరికి. సో ఇది రిటైల్ షాప్ నుంచి షాప్ వాడు సప్లయర్ నుంచి తీసుకుంటాడు. సప్లయర్ అంటే మన అంటే వ్యాన్ సప్లై చేస్తాడు కదా, వ్యాన్ లో పంపిస్తాడు. సో అతను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడా? లేదు, అతను కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడు. ఓకే. సో అతను ఇప్పుడు ఇది ఒక షాప్ అండి, నేను ట్రై చేస్తున్నా ఇక్కడ డ్రా చేయడానికి. నాకు ట్రై చేస్తాను. ఇక్కడ ఏదో స్టార్ట్ అయిపోయింది, ఒక నిమిషం. ఎటో వెళ్ళిపోయి ఏదో స్టార్ట్ అయింది. ఓకే. జూమ్. ఓకే, ఓకే. సో ఇక్కడ మీరండి, ఓకే, ఇంకా డిస్ప్లే అవ్వట్లేదు మనకి. ఇక్కడ మీరు ఒక డబ్బా తెచ్చుకున్నారు. ఆ, ఇప్పుడు చూ ఒక కలర్ యూజ్ చేద్దాం, బాగుంటది. గ్రీన్ కలర్ యూజ్ చేద్దాం, వైలెట్ యూజ్ చేద్దాం, గ్రీన్. ఓకే. సో మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే,
మీరేం చేశారు, ఒక పౌడర్ టిన్ తెచ్చుకున్నారు. ఓకే, సో పౌడర్ టిన్ ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? పౌడర్ టిన్ డబ్బా ఇది రిటైల్ షాప్ నుంచి తెస్తారు. ఓకేనా, ఇక్కడ మనుషులు ఉంటారు, అంటే మన మనలాగే చాలా మంది ఉంటారు, చాలా మంది ఇవన్నీ కూడా తెచ్చుకుంటారు రిటైల్ షాప్ నుంచి కదా. సో ఒక డబ్బా గురించి తెచ్చుకుంటారు, ఈ రిటైల్ షాప్ నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు. సో రిటైల్ షాప్ వాడు సప్లైర్ నుంచి తెచ్చుకుంటాడు. ఓకే, సప్లైర్ మ్యాన్ పంపిస్తాడు రిటైల్ షాప్ కి. ఓకేనా, సో సప్లైర్ మ్యాన్ కి ఎవరిస్తారు అంటే సిఎండ్ఎఫ్ మ్యాన్ ఇస్తాడు. సిఎండ్ఎఫ్ మ్యాన్ అని కంపెనీ నుంచి నేరుగా అతను సప్లయర్స్ తో కాంటాక్ట్ పెట్టుకొని సప్లయర్ కి ఇస్తాడనమాట. సిఎండ్ఎఫ్ మ్యాన్, సిఎండ్ఎఫ్ రాయాలి, నేను ఇక్కడ రాయడం అవ్వట్లేదు, ట్రై చేస్తున్నాను. ఓకే, మీరు రాసుకోండి, మీరు రాయండి, నేను బుక్ మీద అయితే బాగా చూపించగలుగుతానండి. బుక్ మీద చూపిస్తాను. వైట్ బోర్డ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, స్టాప్ షేరింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బుక్ ఉంది కదా, దీంట్లో నేను చెప్పడం ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ మీరున్నారు. ఓకే, ఇక్కడ మీరున్నారు, మీరు రిటైల్ షాప్ నుంచి పౌడర్ డబ్బా తెచ్చుకున్నారు. ఓకేనా, రిటైల్ షాప్ నుంచి తెచ్చుకున్నారు పౌడర్ టిన్. ఇది రిటైల్ షాప్ అన్నమాట. రిటైల్ షాప్ వాడికి సప్లయర్ సప్లై చేశాడు. ఓకే, సప్లయర్ సప్లై చేశాడు. ఓకేనా, సో ఈ సప్లయర్ కి సిఎండ్ఎఫ్ మ్యాన్ సప్లై చేస్తాడు. సిఎండ్ఎఫ్ మ్యాన్ అని ఒకడు ఉంటాడు, ఇతను ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ నుంచి సామాన్లు ఈ సప్లయర్స్ కి చేరవేస్తుంటాడు అనమాట. ఈ కాంటాక్ట్ ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి డైరెక్ట్ గా సిఎండ్ఎఫ్ మ్యాన్ ఉంటాడు, వీళ్ళెవరు ఉండరు. ఓకే, సప్లయర్ ఉండడు, రిటైల్ వాడు ఉండడు, తర్వాత హోల్సేల్ వాడు మధ్యలో మర్చిపోయాను, సప్లయర్ ముందు హోల్సేల్ వాడు ఉంటాడు, హోల్సేల్ వాడు కూడా. ఓకే, హోల్సేల్ నుంచి రిటైల్ వాడికి వస్తుంది. ఓకే, సో ఇలాగా మీ ప్రొడక్ట్ ఇంత మంది చేతులు మారుతుంది అనమాట. ఈ చేతులు మారడంలో ఏంటవుతుంది, ఫస్ట్ సిఎండ్ఎఫ్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ పౌడర్ ఒక 5 రూపాయలకి తయారవుతుందండి. ఓకే, ఈ పౌడర్ డబ్బాతో సహా అంత పెద్ద మొత్తంలో తయారు చేస్తారు కదా, 5 to 8 రూపీస్ పడుతుంది నార్మల్ గా. ఓకే, సో ఇదేం చేస్తారు, ఇది మనకి సిఎండ్ఎఫ్ మ్యాన్ కి ఇస్తారు. సిఎండ్ఎఫ్ మ్యాన్ ఇవి తీసుకుని సప్లయర్ కి ఇస్తారు. ఈ సిఎండ్ఎఫ్ మ్యాన్ ఏం చేస్తాడు, తను చేసిన వర్క్ కి సరిపడా మనీ, తను కూడా వర్క్ చేస్తాడు కదండి, మరి ఎందుకు వర్క్ చేస్తాడు, ఏదైనా లాభం లేకపోతే అతను వర్క్ చేయడు కదా. సో ఆ వర్క్ చేసినందుకు గాను ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఒక్కొక్క డబ్బా మీద వేస్తాడు. అది ఎవరి మీద పడుతుంది, కస్టమర్ మీద పడుతుంది. సో అప్పటికి ఆ డబ్బా 10 రూపాయలు అయింది అనుకుందాం. ఓకే, 8 రూపీస్ నుంచి 10 రూపాయలు అయింది, 2 రూపీస్ యాడ్ చేశాడు. అలాగే ఇంకొక అతను ఎవరు, సప్లయర్. సప్లయర్ కి పంపిస్తే ఆ సప్లయర్ ఏం చేస్తాడు, తను చేసిన పనికి కొంచెం మనీ మళ్ళీ డబ్బా మీద వేస్తాడు. డబ్బులు ఎక్కడి నుంచి కలెక్షన్ చేస్తున్నాడండి, కస్టమర్ నుంచి. ఈ ఈ పౌడర్ ధర ఎంత అయింది, ఇప్పుడు సప్లయర్ కూడా సప్లై చేసినందుకు ఈ ధర ఎంత అయింది, సపోజ్ ఒక 3 రూపాయలు లేకపోతే 5 రూపాయలు వేసాడు అనుకుందాం. 5 రూపాయలు కలిపేసి 15 రూపాయలు అక్కడికి అయిపోయింది. ఓకేనా, 15 రూపాయలు అయింది. ఆ తర్వాత ఏంటైంది, ఈ సప్లయర్ మళ్ళీ హోల్సేల్ వాళ్ళకి ఇస్తారు, హోల్సేల్ వాళ్ళు మళ్ళీ రిటైల్ వాళ్ళకి, హోల్సేల్ వాళ్ళు మళ్ళీ తన మెహనత్, తన కష్టానికి సరిపడా తను ఎంతో కొంత ఒక 20 రూపీస్ ఎంత వేస్తాడండి. వేస్తే ఎంతో కొంత వేస్తాడు, తనకి కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, అవి ఉంటాయి, అన్ని కలిపేసి పౌడర్ మీద వేస్తాడు. ఒక 20 రూపీస్ అంట. అప్పటికి పౌడర్ ధర ఎంత అయిందండి, 25 రూపీస్ అయిపోయింది. ఓకేనా, 25 రూపీస్ తర్వాత హోల్సేల్ వాడు, తర్వాత రిటైల్ వాడి దగ్గరికి వచ్చినప్పటికి రిటైల్ వాడు ఒక 10 రూపాయలు లేకపోతే 2 రూపాయలు ఎంత వేసుకున్నాడు, ఎంతో కొంత అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 5 రూపీస్ అనుకోండి. అప్పటికి పౌడర్ ధర 30 రూపాయలు. ఓకేనా,
సో 30 రూపాయలు కస్టమర్ చెల్లించి పౌడర్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఇంకా ధర ఉన్నది. ఇంకా మీకు 120 రూపీస్ అని చెప్పాను పూర్తిగా డబ్బా. అది ఎందుకు అలా అవుతుంది? ఎందుకు? ఓకే. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో 8 రూపీస్ అయింది. మనకి సెండ్ ఆఫ్ మ్యాన్ 2 రూపీస్ పెట్టుకున్నాడు. సప్లయర్ 5 రూపీస్ పెట్టుకున్నాడు. లేకపోతే 10 రూపీస్ పెట్టుకుని ఎంతో కొంత. అలాగే హోల్‌సేలర్, రిటైలర్ మళ్ళీ ఒక 2 రూపీస్, 3 రూపీస్ అన్ని కలిపేసి 30 రూపాయలండి డబ్బా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. మ్యాజిక్ చూడండి. ఇప్పుడు డబ్బా ఇక్కడ ఉన్నది అనే సంగతి మనకి ఎలా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. ఐశ్వర్యరావు పౌడర్ రాసుకొని వస్తుంది. లేకపోతే ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ పౌడర్ రాసుకొని చూపిస్తారు మనకి. ఆహా! ఊ అని. సో, అందులో ఏంటవుతుంది? వాళ్ళు కొన్ని కోట్లు తీసుకుంటారు. 5-10 క్రోర్స్ ఇలాగ తీసుకుంటారు. ఓకేనా? ఒక యాడ్‌కి 5-10 క్రోర్స్ వరకు వాళ్ళదుంటుంది. రిమ్యూనరేషన్ ప్రకారం. సో, అది అమితాబ్ బచ్చన్ కానీ, ఐశ్వర్య పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కదండీ! వాళ్ళు చెప్పిన మాట ప్రజలు వింటారు. అందుకే వాళ్ళ చేత చెప్పిస్తారు. వాళ్ళు కానీ ఒరిజినల్‌గా వాడతారా అంటే వాడరు. ఓన్లీ డబ్బుల కోసం యాక్షన్ చేస్తారు. వాళ్ళు ఇవన్నీ వాడరండి. ఎక్కడో మళ్ళా ఫారెన్‌లో ఏడో తెచ్చుకొని మహా హైగా వాడతారు. సో, కానీ ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ కోసం మాత్రం వాళ్ళు ఇస్తారు. సో, ఇలాగా వీళ్ళు చేసినప్పుడు ఏంటవుతుంది? అడ్వర్టైజ్‌మెంట్ తాలూకా డబ్బులు ఒక రూ. 50 పడిందనుకోండి ఒక్కొక్క డబ్బా మీద. ఓకే. సో, ఎందుకు 50 పడుతుంది? ఇప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ ఒక్కసారే చేస్తారు. కానీ ప్లే ఎన్ని సార్లు అవుతుంది వీడియోలో? అంటే టీవీలోని. టీవీ యాడ్స్‌లో అన్ని ఛానల్స్‌లోని ప్లే అవుతుంది. ఒక్కొక్క ఛానల్ కొన్ని కోట్లు తీసుకుంటాడు అడ్వర్టైజ్‌మెంట్‌కి. ఓకేనా? సో, కొన్ని కోట్లు తీసుకుంటారు. ఒక్కొక్క ఛానెల్‌లో కొన్ని కొన్ని కోట్లు తీసుకుంటారు. సో, ఆ ధర ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళేం చేస్తారు? డబ్బా మీదేస్తారు. మొత్తం అన్ని కలుపుకొని ఇదొక 50, అదొక 50 అన్ని కలిపి 120 రూపీస్ డబ్బా చేసి మన చేతికి రిటైల్ షాప్ దగ్గరికొస్తుంది. మనం కొనుక్కుంటాం. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ డబ్బులన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తే పౌడర్ ధర ఎంతుందండి? 8 రూపీస్ ఉన్నది. మన వాళ్ళు చెప్పిందేంటంటే ఓకే. సో, కొంతలో కొంత ఎంఆర్‌పి ఇంకా డిస్కౌంట్ ప్రైస్ ఉంటాయి. తర్వాత మిగిలిన డబ్బులు అంటే మొత్తం ఎన్నండి? 120 - 8 రూపీస్. ఓకే. 120 - 8 అంటే 12 రూపీస్. ఓకే. 112 రూపీస్ ఇదైతే కంపెనీలో ఉంది ఒక్కొక్క డబ్బా మీద. ఇది మేము మీరు మీ వర్డ్ ఆఫ్ మౌత్‌తో మీరు ఇది షేర్ చేసినప్పుడు మీ పడిన కష్టానికి మేము ఈ డబ్బులన్నీ ఒక సిస్టమాటిక్‌గా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పారు. అలాగే చేస్తున్నారనమాట. అర్థమైందా? ఆ! సో, ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమైందా? ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్‌లు, తర్వాత సెండ్ ఆఫ్ మ్యాన్, సప్లయరు, హోల్‌సేలరు, తర్వాత రిటైలరు వీళ్ళెవ్వరు కాదు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని ఎందుకన్నారు? డైరెక్ట్‌గా కంపెనీ నుంచి మనకి ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకే. ఏదో కొంత యాడ్ చేస్తారు. వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఏదో కొంత యాడ్ చేసి రూ. 10 కన్నా ఇస్తారు. అర్థమైందా? రూ. 10కి ఇచ్చిన తర్వాత మనం దాన్ని మనకి ఎంఆర్‌పి ధర ఒకటి రూ. 12 పెడతారు. ఓకే. సో, ఇలాగ చేసినప్పుడు ఏంటంటే, మిగిలిన డబ్బులన్నీ కూడా ఏ డబ్బులండి? అడ్వర్టైజ్‌మెంట్ డబ్బులు, ఈ వీడియో షోల డబ్బులు, ఇంకా తర్వాత ఈ సెలబ్రిటీస్ డబ్బులు, తర్వాత హోల్‌సేలర్, రిటైలర్ ఈ అందరి డబ్బులు ఒక చోట కంపెనీలో ఉంటాయి. అది సిస్టమాటిక్‌గా ప్రతి నెల అందరికి షేర్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారనమాట. కొందరికి కార్లు, కొందరికి బంగళాలు, కొందరికి అంటే లక్షల్లో ఇన్‌కమ్, కొంతమందికి వేలల్లో, కొంతమందికి 10,000 థౌసండ్స్‌లో 5 డిజిట్ కొంతమంది ఎందుకు ఇలాగ తేడా వచ్చిందండి? అందరూ బిజినెస్ చేస్తున్నారు కదా! అంటే వాళ్ళ కష్టానికి తగినట్టు వాళ్ళు ఏంటి చూపిస్తున్నారు కంపెనీ అంటే కంపెనీకి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఆ వాల్యూ ఏంటి దాని మీద అది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీణ గారున్నారండి. వీణా గారి దగ్గర ఒక 10 మంది జాయిన్ అయ్యారు. ఓకే. 10 మంది జాయిన్ అయ్యి ఏం చేస్తారండి? కొన్ని సామాన్లు తీసుకుంటారు. 3000, 2000, 5000 ఎంతో కొంత సామాన్లు తీసుకుంటారు. ఈ సామాన్లన్నీ ఏంటైనట్టు వాళ్ళ కస్టమర్ దగ్గరికే వెళ్ళినట్టు కదా! సో, కానీ వీణా గారు ఇక్కడేంటి వీణా గారు మధ్యలో ఉండి వాళ్ళకన్నీ చెప్తారు. ఇది, అది అని చెప్పేసి ఈ ప్రొడక్ట్ తీసుకోండి, ఆ ప్రొడక్ట్ మరి కష్టమే కదండీ! అదంతా కష్టమే కదా! సో, ఆ కష్టానికి సరిపడా కంపెనీ మీకు ఈ విధంగా ఇన్‌కమ్ ఇస్తుంది. ప్రతి నెల ఎంత కష్టం ఈ కష్టం కూడా ఏంటంటే మల్టిపుల్ లెవెల్‌లో ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీణా గారు ఒక 10 మందిని జాయిన్ చేసుకున్నారు. ఓకేనా? 10 మంది జాయిన్ చేసుకుని 10 మంది ఇప్పుడు ఏం చేస్తారండి? ఇంకో 10 మందిని జాయిన్ చేస్తారు. అవునా? ముందు ఎందుకంటే ఆ ఫోర్స్ అలాగుండాలి.
వీణ గారు ఏం చెప్పారో అలాగే కింద వాళ్ళు కూడా అదే చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్పానో నాకేం తెలిసిందో మీకు అదే తెలుస్తుంది. వేరే విధంగా తెలిసే ఎక్కువగా అంటే నా మీద బిలీవ్ ఉంచారు కాబట్టి నేనేం చెప్తే అది వింటారు. అది ఉంటది. ఎవరైనా సరే సంధ్య గారు ఏం చెప్పారో ప్రసన్న గారు వింటారు. సో ఇలాగా వీణ గారు ఏం చెప్పారో వాళ్ళు డౌన్‌లైన్ వింటారు. ఇలాగా ఒకళ్ళు చెప్పింది మనం దాని మీద మనం బిలీవ్ చేసుకొని ముందుకెళ్తాం కాబట్టి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ బాధ్యతాయుతంగా కరెక్ట్ గా నాలెడ్జ్ ఉంచుకుని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుందన్నమాట. అందుకే లెర్న్ ఈ షేర్ ఎర్న్ అనేటటువంటి టైటిల్ నేను పెట్టాను ఈ మన గ్రూప్ కి. ఓకే, లెర్నింగ్ బాగుండాలి. ఎవరైతే లెర్నింగ్ బాగా చేసుకుంటారో వాళ్ళు షేరింగ్ కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారో, షేరింగ్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటుందో తర్వాత వాళ్ళు ఎర్నింగ్ కూడా అంత కాన్ఫిడెంట్ గా వస్తుందన్నమాట. సో ఇందులో ఏమన్నా డౌట్లు ఉన్నాయా సంధ్య గారు, ప్రసన్న గారు, రేష్మ గారు, వీణ గారు? వీణ గారు మీకైతే తెలుసుంటుంది. ఆ ఈ విషయంలో ఏం లేదు మ్యామ్. అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే ఎందుకు ఇస్తున్నారు అలాగా? అందరిలానే కంపెనీ తరపున వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ అలా చేసి వాళ్ళ యొక్క కంపెనీ బిజినెస్ ని ప్రమోట్ ఇప్పుడు అదే చేసుకోవచ్చు అది కదా! ఓకే. ఇది వాళ్ళు అడిగి వాళ్ళు ఇంత మంచి ప్రొడక్ట్స్ నార్మల్ గా ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. అంతే కదా? సో ఎందుకు ఇవ్వట్లేదు? నార్మల్ గా వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఈ కామన్ మ్యాన్ కి రావు. అర్థమైందా? ఎవరైతే సీఎన్ఎఫ్ మ్యాన్ ఉంటాడో వాళ్ళే బంగ్లాలు కట్టుకుంటారు. కామన్ మ్యాన్ మీద ప్రెషర్ పడుతుంది. అర్థమైందా? ఇదొక రిజెక్షన్ అండి. ఇదొక రిజెక్షన్ లోని ఇదొక డౌట్ లోని మనం తీసుకోవచ్చు. ఇందులో ఎవరైతే మనకి క్వెషన్ అడిగారో ఏంటంటే, "ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని అవసరం ఏంటి?" చాలా మంచి క్వెషన్ అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలిగితే వాళ్ళొస్తారు తప్పకుండా. ఓకే. సో, ఇలా క్వెషన్ అడిగిన వాళ్ళు కూడా చాలా చాలా మనకి ఉపయోగకరం అన్నమాట. ఏంటంటే ఇక్కడ మీరు చెప్పాల్సిందేంటంటే, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్తారు ముందు. ఇది ముందేనే వాళ్ళకి చెప్పడం ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఉంటుంది. సో ఇలాగ 30 నిమిషాలు దాంట్లో కూడా మనం చెప్పొచ్చు. ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ లో కూడా ఈ డబ్బులు ఎలా ఇస్తున్నారు అనేది ముందే చెప్పేయొచ్చు. ఓకే, ముందే చెప్తే వాళ్ళకి ఆ డౌట్ రాదు. ఓహో, అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తర్వాత ఈ డబ్బులు ఇవి అన్ని కూడా ఇప్పుడు ఐశ్వర్య రాయి ఇప్పుడు 4, 5 బంగ్లాలు కట్టుకుంటది కానీ కామన్ మ్యాన్ కట్టుకోలేడు కదండి. అర్థమైందా? వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? కామన్ మ్యాన్ కి లాభం రావాలని చెప్పేసి చేశారు. ఇప్పుడు ఐశ్వర్య రాయి ఒక 20 కోట్లు పెట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. తనకొచ్చిన ఒక్కొక్క యాడ్ ఒక్కటి కాదు, 2 కాదు, ఒక 100 చేస్తుందండి. 100 చేసి ఒక 5, 6 బంగళాలు కడుతుంది. ఓకే. సో, వాళ్ళే కట్టుకుంటారు. ఎవరు భరిస్తున్నారండి? వాళ్ళకి ఎవరిస్తున్నారు డబ్బులు? కంపెనీ ఇస్తుంది. కంపెనీ ఇవ్వట్లే. అక్కడే. హ్మ్. వాళ్ళకిచ్చిన డబ్బులు డబ్బా మీద పడుతుంది. డబ్బా కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ రూ. ఓకే. 8 ఉంటే మన దగ్గరికొచ్చినప్పటికి హ్మ్. 120 అవుతుంది. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు? ఆళ్ళు కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి సీఎందాస్ అదే. ఆ! వాళ్ళకిస్తున్నారు. హ్మ్. సొసైటీలో ఏంటవుతుందో తెలుసుకోవాలి. అర్థమైందా? మీకు అర్థమైందా సంధ్య గారు? అర్థమైంది మ్యామ్. అంటే ఆ! వాళ్ళు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అన్నిటిని సీ&ఎఫ్ ఏజెంట్‌ని, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైల్స్ ఇంకా కస్టమర్స్ అందరి దాన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని ముందే ఎంఆర్‌పీ రూపంలో బాటిల్ పైన ప్రింట్ చేసేస్తుంది. ఆ! ముందే టీచ్ అంతేనా మేడం? చేసేస్తుంది నార్మల్‌గా బయట. ఓకే. ఆ! అన్ అన్నిటిని ముందే అంచనా వేసి. హ్మ్. 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 అప్పుడది అంతే. ఎవరు పే అదే చేస్తున్నారు? అర్థం. అదే కామన్ మ్యాన్ పే మనమే చేస్తున్నారు. కస్టమర్సే. హ్మ్. హ్మ్. కస్టమర్ పే చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాలు ఎవరు కడతారండి? ఐశ్వర్య రాయ్ లేకపోతే ఆహ్, అమితాబ్ బచ్చన్ ఆళ్ళే కడతారు. అంటే సెలబ్రిటీస్ నెగెటివ్ కాదు. ఎవరైతే యాడ్స్ ఎగ్జాంపుల్ చేస్తున్నారో ఆ! 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 ఇప్పుడు ఎవరినైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళే ఆ! కట్టుకుంటున్నారు. ఆ! ఇప్పుడు హ్మ్. ఏంటి ఎవరు కస్టమర్స్ యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోగలుగుతున్నారో, వాళ్ళకి ఇన్‌కమ్ వస్తుంది, వాళ్ళకి కార్ వస్తుంది, వాళ్ళకి బిల్డింగ్ వస్తుంది, అన్నీ కూడా ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఎక్కడి నుంచి ఓకే. ఇస్తున్నారు? ఈ డబ్బులు ఏదైతే అడ్వర్టైజ్‌మెంట్ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఈ కామన్ మ్యాన్‌కి ఇస్తున్నారు. దానివల్ల ఏంటి లాభం వచ్చింది? బ్యాలెన్సింగ్ వచ్చింది సొసైటీలో. అస్తమానం వాళ్ళే రిచ్ అయిపోకుండా పూర్ పీపుల్ కూడా డెవలప్ చేసుకొని రిచ్ అవ్వడానికి ఇక్కడ మంచి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. ఓకే. సో, ఈ పాయింట్ అందరికి అర్థమైందా? ప్రసన్న గారు, దివ్య గారు, రేష్మ గారు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ముందే మనం క్లియర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ. వీణా గారికైతే తెలిసుంటుంది. చెప్పండి. మీకు కూడా డౌట్ ఉంటే చెప్పండి. నాకు తెలిసింది తీరుస్తాను.
ప్రసన్న గారు, రేష్మ గారు. ఓకే, సరే. ఆ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. ఓకే, డబ్బులు ఇలాగ వస్తున్నాయి, అర్థమైంది కదా. సో డబ్బులు ఎందుకు వాళ్ళు ఇలా చేశారన్న దానికి ఇదొక మనం మంచి రీజన్ చెప్పొచ్చు. ఇప్పుడు బంగ్లాలు వాళ్ళే అస్తమానం వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే విదేశాలకు వెళ్ళిపోతారు, వాళ్ళే పెద్ద పెద్ద గాడీలు కొనుక్కుంటారు. అలా కాకుండా కామన్ మ్యాన్, ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు జీతం ఉన్న మనిషి, ఒక 20,000 నుంచి 50,000 వరకు అనుకోండి, అతను పెద్ద పెద్ద బంగ్లాలు కట్టడం అనేది అతనికి ఒక డ్రీమ్ లైఫ్ అయిపోతుంది, డ్రీమ్ లోనే అవుతుంది. అర్థమైందా. ఫ్యామిలీ చూసుకుంటాడు, తర్వాత పిల్లల చదువులు చూసుకుంటారు, అప్పటికే సగం అయిపోతుంది, ఇంకేమీ ఉంచలేరు వాళ్ళు. అర్థమైందా. సో 50,000తో మన సొసైటీలో ఏదో విధంగా అవుతుంది అనిపిస్తే తప్పించి, ఏదో బంగ్లాల గురించి ఆలోచిద్దాం, కార్ల గురించి ఆలోచిద్దాం ఎవరి మైండ్ కి రాదు. అర్థమైందా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ విధంగా బిజినెస్ మైండ్ సెట్ ఉన్నప్పుడు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ లో ఉన్నప్పుడు స్వప్నాలు చూడొచ్చు. అర్థమైందా. నేను ఎలాంటి కారు కావాలి, ఒకవేళ మీకు అనిపిస్తుంది అనుకోండి, ఎవరిదైనా కారు పక్క నుంచి వెళ్తుంది, మంచి కారు. ఓకే, కార్లు అందరికీ ఉన్నాయి ఇప్పుడు, కానీ అందులో కూడా వేరియేషన్స్ అండి, వేరియేషన్స్, లేటెస్ట్ వేరియేషన్ కార్ ఉంటుంది కదా. సో అలాంటిది కావాలి అనుకున్నప్పుడు అది మనం రాసేసుకోవడమే. సో ఏంటి, శాంత్రోనా, లేకపోతే ఎటియాసా, లేకపోతే ఏంటో మన డైరీలో అది కూడా రాసుకోమని చెప్తారు వాళ్ళు. మీకు ఎలాంటి కార్ కావాలి రాసుకుని ఉంచుకోండి, అది మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇలాంటి కారు మనకు కావాలి, ఎలాంటి ఇల్లు ఉండాలి, ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి, 3 or 4 బెడ్రూమ్లు ఉండాలా, స్విమ్మింగ్ పూల్ ఉండాలా, ఏం ఉండాలి, అది కూడా మనం రాసుకోవడానికి ఏంటండి, ఫ్రీయే కదా, రాసుకోవడానికి డబ్బులు అవ్వవు కదా. ఒక్కసారి ఎప్పుడైనా రాత్రి పడుకునే ముందు మనకి ఎలాంటివి కావాలో ఒక రోజు కూర్చుని రాసేసుకోవచ్చు, ఒక గంట టైం తీసుకుని. సో అది మీకు, అది ఒక క్లిప్ బోర్డ్ మీద పెట్టుకోవాలి ఆ పేపరు. అదేంటంటే మనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్, దేనికోసం మనం వర్క్ చేస్తున్నాం అనేది, ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నాం అనేది మనకి ఎప్పుడు కూడా మైండ్ లో గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. సో బోర్డు మీద, ఒక నోటీస్ బోర్డు మీద పిన్ చేయడం అనేది చాలా పవర్ఫుల్ అండి. సో మీకు ఏంటేంటి కావాలి, ఆ బొమ్మలు కూడా మీకు, ఒకవేళ అలాంటి కార్ కలర్ బొమ్మ కూడా మీరు అక్కడ ఫిక్స్ చేయొచ్చు. అలాగే మీకు ఎలాంటి బంగ్లా కావాలి, దాని ఫోటో ఏమైనా దొరికితే, నెట్ లోంచి ఏదైనా దొరికితే అది ప్రింట్అవుట్ తీసుకుని ఆ క్లిప్ బోర్డ్ మీద పెట్టుకోవచ్చు. ఇలాగ మీకు ఇన్స్పిరేషన్ గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా ఇలాగే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అర్థమైందా. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గురించి చెప్తాను. 1000 రూపీస్, సరే అండి డబ్బులు ఇస్తామంటున్నారు, 1000 రూపీస్ ఎలాగొస్తాయండి ఇప్పుడు, అదండి మాకు అట్లీస్ట్ 1000 వచ్చేస్తే మాకు తెలిసిపోతుందండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. 1000 రూపీస్ కావాలంటే రాసుకోండి, డైరీలో రాసుకోండి. 1000 రూపీస్ మీకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలంటే మీరు డైరెక్టర్ పొజిషన్ కి రావాలి. డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎంత స్టార్టింగ్ ఉంది, ఇవన్నీ కూడా క్వశ్చన్లు అందరి మైండ్ లో వస్తాయి. డైరెక్టర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి అని అడుగుతారు. ఓకే, మనం 3 నెలలు చూసుకుని చేసుకుందాం. 3 నెలలు మన సిస్టమ్ లో, నేను ఏ సిస్టమ్ పెట్టానో ఆ సిస్టమ్ లో కనుక వెళితే 3 నుంచి 4 నెలల్లో మీరు డైరెక్టర్ పొజిషన్ కి వచ్చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంధ్య గారి విషయమే తీసుకుందాం. సంధ్య గారి దగ్గర ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారండి, సంధ్య గారు ఒకసారి చెప్పండి, మీ దగ్గర ఎంతమంది ఉన్నారు, డైరెక్ట్ ఎంతమంది ఉన్నారు. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. సారీ ఆ సారీ మ్యామ్. లేదు, పర్లేదు. డైరెక్ట్ అయితే 2 మెంబర్స్ ఉన్నారు మ్యామ్. 3 మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ 3 ప్రొడక్ట్ తీసుకున్నారు. మెంబర్స్. ప్రొడక్ట్ ఒక తీసుకున్నారు, ఆయన తీసుకోలేదు. తీసుకోలేదు. ఇంకా ప్రసన్న గారే జాయిన్ చేశారు ఒక 4 ఉమ్, మెంబర్స్ ని. ఉమ్, రేష్మా గారు ట్రై ట్రై చేస్తున్నారు. చేస్తున్నారు. రఫీ గారు కూడా జాయిన్ చేశారు, ఇద్దరు. ఆయన రఫీ తీసుకోలేదు గారు కానీ నాకు జాయిన్ డౌటే చేసేస్తున్నారు. మ్యామ్. ఆయన ఫస్ట్ నుంచి ఆ, ఇరిటేటింగ్ ఆ, చేస్తూనే ఉన్నారు. అది అంటే ఆయన పర్వాలేదు, ఇరిటేషన్ అవుతారు. వాళ్ళ ప్రజలకి అన్ని కూడా మనం సమాధానం కరెక్ట్ గా ఇవ్వగలగాలి అంతే. సో వాళ్ళ తప్పు కాదు అది. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా డౌట్ చెప్పగలిగే హక్కు ఉంది. తర్వాత ఎందుకంటే డబ్బులు వాళ్ళు పెడుతున్నారు కదండి, సో మనం చెప్పేస్తాం వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కదా, వాళ్ళకి కొంచెం క్లారిటీ కావాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఓపిక ఉండాలి ఈ విషయంలో. తర్వాత ఎవరైనా సరే డౌన్లైన్ విషయంలో ఓపిక ఉండాలి. తర్వాత ఏంటంటే, సరే
ఇప్పుడు మీ దగ్గర నలుగురు ఉన్నారు, ప్రసన్న గారు నలుగురు. ఇప్పుడు వీళ్ళందరూ పాజిటివ్ గా ఆలోచిద్దామండి. పాజిటివ్ గా ఆలోచించి మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు మీ దగ్గర. ఓకే. సో మొత్తం వీళ్ళంతా కూడా మీ దాంట్లో మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క గ్రూప్ లోకే వస్తారనమాట. సో అలాగే ఇప్పుడు దివ్య గారు ఇలాగా ఆ ఇలా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో అందరూ కూడా మీ దాంట్లో వస్తారు. 7 to 8 మెంబర్స్ అనుకోండి. 8 మెంబర్స్ అనుకోండి. నేను కూడా క్లారిటీగా చూడలేదు. కొంచెం కొంచెం ఇప్పుడు ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారేమో చెక్ చేయాలి. పాజిటివ్ గా ఆలోచించాలి కదా. సో అలాగా వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు నెక్స్ట్ మంత్ లోయాలిటీలో వీళ్ళకి బాగా లోయాలిటీ సంగతి అర్థం అయితే కనుక, ఓహో 6 మంత్స్ మనం తీసుకున్న తర్వాత 7 మంత్స్ ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఇలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు. ఈ సిస్టమ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఇది ఉంచారు, లోయాలిటీ సిస్టమ్ అనేది. ఒకవేళ ప్రొడక్ట్ నచ్చింది అంటే తప్పకుండా వాళ్ళు షాప్ మార్చుకుని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత ఇది లోయాలిటీగా కూడా ఉంటారు. లోయాలిటీ కూడా ఉండి తర్వాత 6 నెలలు తీసుకుంటారు. 6 నెలల లోయాలిటీ తర్వాత కంటిన్యూస్ గా చేస్తే ఇంకో 3,000 కూడా లాభం ఉంది కదండి. సో తీసుకుంటారు. ఎందుకు వదులుకోవాలి మనం? మన ప్రొడక్ట్ ఉంటే సేల్ చేసుకోవచ్చు. సేల్ చేసే మెథడ్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా. సో ఒకవేళ సేల్ అవ్వకపోయినాయి అనుకున్నా, రేపటి రోజు సేల్ అవ్వని ఏమి నష్టం లేదండి. ప్రొడక్ట్స్ మీకు 2 సంవత్సరాల వరకు ఏమి పాడబోవు. మీరు కంటిన్యూగా ఒకవేళ డిస్కంటిన్యూ చేసినా సరే, ప్రొడక్ట్స్ ఉండిపోయినా సరే, మీరు సంవత్సరం అంతా ఆ ప్రొడక్ట్స్ మీరు యూటిలైజ్ చేసేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఎలాంటి లాస్ లేకుండా ఇది సిస్టమ్ పెట్టారు మనకి. సరే, ఇప్పుడు ఆ పాయింట్ అక్కడ ఉంచితే వీళ్ళందరూ 3,000 తీసుకుంటారండి. 3,000 తీసుకుంటే ఎంత మనకి పాయింట్ వస్తున్నది? 3,000 తీసుకుంటే ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 1,500 బీబీ పాయింట్స్ వస్తున్నాయి. 1,500 నుంచి మీకు 1:27 అని చెప్పాను కదా కొత్తలో. 1:27 లో మనకి 1,500కి ఉండండి నేను చూసి చెప్పేస్తాను కరెక్ట్ గా. 1,500కి ఎంత బి వస్తుంది? 20, 35, 20 అలా వస్తుంటుంది. చూస్తాను ఖచ్చితంగా ఇక్కడ చెప్పేసుకున్నా. ఓకే, 1,500 బీవీ అప్రాక్సిమేట్ చూసుకున్నా, ఎక్కువ తక్కువ ఉంటది. సో డివైడెడ్ బై 27 అంటే మీకు 55 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఏ పాయింట్స్? పాయింట్ వాల్యూ యాడ్ అవుతాయి. ఈ పాయింట్ వాల్యూ అంటే పీవీ. మీకు కొత్తలో మీకు చెప్పాను ఏంటి, ఎంఆర్పి, తర్వాత డిస్కౌంట్ ప్రైస్, పర్సనల్ బిజినెస్ వాల్యూ, తర్వాత పాయింట్ వాల్యూ జీపీవి. ముందు నేర్చుకోవాలి అని చెప్పాను కదా. అందులో పాయింట్ వాల్యూమ్ అనేది 55 వస్తుంది. ఇది మనకి డైరెక్టర్ అయ్యేమా లేదా, అవుతున్నామా లేదా, ఏంటి అవుతుంది అనే విషయాలు చెప్తుంది అనమాట. ఈ 55 మనకి 1000 అయితే 55 మనకి 1000 కనుక అయితే యాడ్ చేసుకుని ప్రతి నెలది ప్రీవియస్ మంత్ కూడా యాడ్ అవుతుంది. జీరో అవదు పీవీ జీరో అవదు, పాయింట్ వాల్యూ జీరో అవదు, ప్రీవియస్ మంత్ కూడా యాడ్ అవుతుంది. సో అలా యాడ్ అయినప్పుడు మీకు అలా యాడ్ అవుతూ 1,000 ఎప్పుడైతే చేరుకుంటారో మీరు డైరెక్టర్ కి వస్తారు. అర్థమైంది? సో డైరెక్ట్ మీకు నేను చెప్పిన సిస్టమ్ ప్రకారం వారానికి 2, రోజుకి 2తో మాట్లాడి వారానికి 2ని జాయిన్ చేసి కష్టపడితే స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ కష్టపడాలి. తర్వాత కొంచెం హల్కా చేసుకోవచ్చు. ఓకేనా. స్టార్టింగ్ లో మాత్రం పూర్తిగా మైండ్ పెట్టి తర్వాత టైం పెట్టి కష్టపడాలి. కష్టపడకుండా మనకి లక్షలు రావు కదా. సో అక్కడ ఏంటంటే మనం ఈ 55 కదా, వీళ్ళందరూ చేసింది 55 ఎన్నండి? 8 55 అవుతాయి. 8 55 అంటే 400 పైన బీవీ వచ్చేస్తుంది కదా. 400 ప్రీవియస్ మీ బీవీ ఎంతండి? ప్రీవియస్ మీ బీవీ 153 ఎంత ఉంది, 155 ఎంత ఉన్నది ఇప్పుడు ఈ నెలకి. ఓకే, ఈ 153 400 నెక్స్ట్ మంత్ లోనే మీకు అందరూ కనుక పాజిటివ్ గా చేసుకుంటే మీకు ఏంటంటే 680 వరకు, అంటే సెకండ్ మంత్ లోనే మీకు మనం చెప్పిన సిస్టమ్ ప్రకారం సెకండ్ మంత్ లోనే మీకు 800 బీవీకి వచ్చేస్తారు. తర్వాత థర్డ్ మంత్ లో మళ్ళీ అందరూ లాయల్టీ చేస్తారు, మీరు కూడా చేస్తారు, అందరూ చేస్తారు. ఈ పాయింట్ వాల్యూ మళ్ళీ కలుస్తుంది. మళ్ళీ కలిసి మళ్ళీ అది ఇంకా 1000 వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ గా స్టెప్స్ అందరూ అర్థం చేసుకుని వేస్తే కనుక ఓకే. సో అది మీకు పూర్తిగా
మూడో నెలలో మీరు డైరెక్టర్ పొజిషన్ కి వచ్చేస్తారు. మీ ఇన్కమ్ 1000 దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే. సో అది ఎలా వస్తుంది అనేది వేరే క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అది వేరేగా మీకు వీడియోలో పంపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ థియరీ ప్రాసెస్ చెప్తున్నాను, క్యాల్కులేషన్స్ చెప్పట్లేదు. సో ఇలాగా ప్రసన్న గారికి కూడా, ఇప్పుడు ప్రసన్న గారు నలుగురిని జాయిన్ చేశారు. తను కొనుక్కున్నారు, తనకు ఒక 30 ఎంత బీవీ, 29 ఎంత బీవీ అయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో అందరూ తీసుకుంటారు 55 ఆమె కూడా తీసుకుంటారు 55. సో సెకండ్ మంత్ లోనే ఆమెకి 500 వాల్యూమ్ వచ్చేస్తుంది, పాయింట్ వాల్యూ వస్తుంది. సో థర్డ్ మంత్ లో మళ్ళీ అందరూ కొత్త వాళ్ళు ఇంకా పాత వాళ్ళు అందరూ లాయల్టీ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏంటవుతుంది, ఆమెది కూడా అవుతుంది. ఇలాగ అంటే ఇదొక ఆ, ఈ సిస్టమ్ లో ఏంటంటే అలాగ మనం కష్టపడుతూ ఉంటే, షేర్ చేసుకుంటూ జాయిన్ అవుతూ ఇలా చేస్తూ ఉంటే తొందరగా చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి 6 months లో జీబీడి అంటే గ్లోబల్ బ్లాక్ డైమండ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మన గ్రూప్ లోని, మన అప్లైనర్ లోని. అలాగే 20 years తర్వాత గ్లోబల్ బ్లాక్ డైమండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ స్పీడ్ని బట్టి, వాళ్ళకి అర్థం చేసుకున్న తీరుని బట్టి, వాళ్ళు ఏ విధంగా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు అనే దీన్ని బట్టి పిచ్ ఒకటి ఉంటుందండి. మనం చెప్పిన దాంట్లో పిచ్ ఒకటి ఉంటుంది. మన పిచ్ కరెక్ట్ గా చెప్పాలి. మనం మెల్లిగా ఇది చేస్తే అవుతుందండి, చేసుకుని చూడండి, పర్వాలేదు, పర్వాలేదండి అంటే వాళ్ళకి ఏం పర్వాలేదు అని డౌట్ వస్తుంది. ఏంటో పర్వాలేదు అంటున్నా, దాంట్లో పర్వాలేదు అన్నలో నెగ్గి వచ్చేస్తుంది. సో పర్వాలేదండి తీసుకోండి అంటే, ఏంటి పర్వాలేదు, ఏదో ఉంది ఇందులో అనుకుంటారు. మీరు తీసుకోండి, ఇందులో వస్తుంది, అందరికి వస్తుంది, మీకు కూడా వస్తుంది, మాకు వచ్చింది మీకు కూడా వస్తుంది అని చెప్పేసి చిన్న లెవెల్లో చెప్పాలి. పెద్ద పెద్ద లెవెల్స్ కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళకి ఏంటి మనం చెప్తే, ఇప్పటి వరకు నేను మీకు ఇవన్నీ చెప్పలేదు కదా. ఇప్పటి వరకు మీకు అంటే 1 by 1 అవుతుంది. 30 days ఛాలెంజ్ కదా, 1 by 1 అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఫస్ట్ క్యాష్ బ్యాక్ గురించి చెప్పాను, తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ గురించి చెప్పాను, లాయల్టీ గురించి చెప్పాను. సో ఈ మూడే చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇలాంటి ఇన్కమ్ అనేది మీకు ఎక్స్ట్రా ఇవాళ చెప్పాను. సో ఇది ఎలా వస్తుంది అనేది కూడా మీకు చెప్పాను, ఎలాగ వాళ్ళు ఇస్తున్నారు. ఇవన్నీ మనకి ఇన్కమ్ 1000 రూపీస్. ఇప్పుడు 10,000 ఎలా వస్తుంది. సరే, దీనికి కూడా ఒక ఫైల్ ఉన్నది, నేను ఇస్తాను. ఏమీ లేదండి, వెరీ సింపుల్. మీ దగ్గర మీరు ఎంతమంది జాయిన్ చేశారో ఒక 10 మంది అనుకున్నాం. 10 మంది డైరెక్టర్లు అయిపోతారు రేపు ప్రొద్దున్న. అందరూ కూడా చక్కగా పాజిటివ్ గా అందరూ అన్ని చేసుకుంటున్నారు. ఓకే. సో దాంట్లో మీకు 10,000 ఇన్కమ్ వస్తుంది. తర్వాత బోనస్లు వస్తాయి, ఇంకా చాలా చాలా మీరు సీనియర్ డైరెక్టర్ అవుతారు. ఓకేనా. సీనియర్ డైరెక్టర్ కి 5,000 నుంచి 6,000 నార్మల్ గా ఉంటుంది. తర్వాత మిగిలినవన్నీ కూడా సేల్ చేయడం వలన, తర్వాత వేరే బోనస్లు ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. సో అలాగా మీకు నేను అవన్నీ కూడా క్యాల్కులేషన్స్ అవన్నీ తర్వాత చెప్తాను. టూకీగా చెప్పేస్తున్నాను, మనకి కవర్ చేయాలి కదా, టూకీగా చెప్పేస్తున్నాను. సో సీనియర్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్తే 8,000 వరకు మీకు 7 to 7,000 5,000 నుంచి 8,000 వరకు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది పర్ఫెక్ట్ గా వెళ్తే కనుక. ఓకే. సో తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మోదీ కేర్ మీకు వెబ్సైట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు దీంట్లో చూస్తారంటే మన ఏంటి ల్యాప్టాప్ లో చూస్తారంటే చాలా క్లియర్ గా ఉంటుంది. సో నేను ల్యాప్టాప్ లో ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఎలా పొజిషన్స్ మారుతూ ఉంటాయి అనేది మీకు కరెక్ట్ గా చూపిస్తాను. అందులో మీది నెక్స్ట్ పొజిషన్ ఏంటో కూడా మీకు తెలిసిపోతుంది వెబ్సైట్ లో కూడా. అర్థమైందా. సో ఇక్కడ మోదీ కేర్ ఉంది కదా, మోదీ కేర్ కనిపిస్తున్నదా, మోదీ కేర్ అది నేను అప్పుడు ఓపెన్ చేస్తుంటాను కదా, అది ఇది అకౌంట్ లోకి వెళ్ళి మనం సైన్ ఇన్ చేయాలి. సో సైన్ ఇన్ లో నాది ఆల్రెడీ స్టోర్ ఉంది కాబట్టి ఇది సైన్ ఇన్ అయిపోతుంది. వేరేగా పాస్వర్డ్ అది అవసరం లేదు. సో ఇదండి మీకు కనిపిస్తున్నది కదా, స్క్రీన్ కనిపిస్తున్నదా. సో ఇందులో ఏంటంటే ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతుంటాయి మనకి ఆ మంత్ అండ్ బిల్లింగ్ ప్రొసీడ్ అని, తర్వాత ఇలా ఏమన్నా ఆఫర్స్ ఉంటే ఎప్పటికప్పుడు వీళ్ళు డిస్ప్లే చేస్తుంటారు. ఇంతవరకు నేను ఇంకా మీకు చెప్పలేదు, ఎందుకంటే మీకు ఇనీషియల్ గా మీకు జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్. ఇనీషియల్ గా కొన్ని ఇంపార్టెంట్వి మీరు నేర్చుకోవాలి. దాని తర్వాత ఇది ఆటోమేటిక్ గా మీరు ఫాలో అయిపోగలుగుతారు. ఓహో ఇక్కడ ఇది ఉంది అక్కడ ఇది ఉంది అనుకుని మీరు మీ మటుకు మీరే ఒక జోష్‌గా చేసుకోగలుగుతారనమాట. సో అందుకే నేను ఎక్కువగా దాని గురించి చెప్పలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా.
సో ఇక్కడ చూసారా హోమ్ ఉంది, అంటే ఇక్కడ హోమ్ డాష్ బోర్డ్ అనమాట. సో ఇది ప్రొఫైల్ ఉంటుంది మనకి. మోదీకేర్ హోమ్ షాప్, సబ్మిట్ కేవైసీ ఏంటంటే ఉంటాయో మన ప్రొఫైల్లోనే మన అన్ని కేవైసీ అప్డేట్, కేవైసీ ప్యాన్ ఇవన్నీ ఏదైనా మార్చాలంటే ఇక్కడ ఇందులో మార్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైన్ ఇన్ మళ్ళీ బయటకు వస్తుందా? ఓకే, బయటకు వచ్చింది. ఓకే, నా డాష్ బోర్డ్ నాది నెట్వర్క్ లోకి వెళ్ళి చూపిస్తాను. నెట్వర్క్ లో వెళ్తే ఓకే, సైన్ ఇన్ అవ్వట్లేదా? ఓకే, ఇదేననుకుంటా. ఇదే. ఓకే, మళ్ళీ స్టార్ట్ అయింది. అన్ని డిస్ప్లేలు అవుతాయి. ఇందులో ఇదేమో కార్ట్ బిల్లింగ్ లోకి వెళ్తాము. ఓకే, సో దాని కిందని నెట్ నెట్ అని ఉంటుంది. నెట్ కింద తలకాయలు కనిపిస్తాయి మనకి. ఇదన్నమాట మై నెట్వర్క్. సో ఇది ఇందులో ఎవరెవరు నా దాంట్లో జాయిన్ అయ్యారో అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. వాళ్ళ పొజిషన్ ఏంటి అది కూడా మీకు డౌన్లైన్, వ్యూ డౌన్లైన్ అంటే డౌన్లైన్ వాళ్ళ డౌన్లైన్ కనిపిస్తుంది. సో అలా అన్నమాట ఇక్కడ. సో వాళ్ళ కింద ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ అందరికి మన కింద ఎవరు ఉన్నారో అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఆ ఇక్కడ చూసారా టెర్మినేటెడ్ ఒకటి ఉంది, యాక్టివ్ అని ఒకటి ఉన్నది, సీనియర్ గ్లోబల్ బ్లడ్ కన్సల్టెంట్ ఒకటి ఉన్నది కదా. ఆ, ఒక సంవత్సరం పూర్తిగా తీసుకోకపోతే టెర్మినేట్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఒక సంవత్సరం పూర్తిగా ఏ ఒక్క సామాను తీసుకోకపోతే టెర్మినేట్ అయిపోతుంది. యాక్టివ్ అంటే ప్రతి నెల ఏవో కొన్ని సామాన్లు మీకు లాయల్టీ గురించి 3000 లాభదాయకంగా మీకు కొనమని చెప్తున్నాను. అలా కాకుండా మీరు 1-2 ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, కానీ మీకు అందులో లాభదాయకం ఉండదు. మీకు ఏంటంటే కొరియర్ ఛార్జెస్ పడతాయి, తర్వాత ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా పడుతుంటుంది. సో ఒక్క ఐటమ్ కి మీరు ఒక 100 రూపీస్ పే చేస్తారు, దాని మీద కొరియర్ 77 రూపీస్ పే చేస్తారు, అది కరెక్ట్ కాదు. తర్వాత లోయల్టీ బెనిఫిట్స్ కానీ ఏ బెనిఫిట్స్ ఉండవు. సో ఎలాగో మీరు యూజ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారంటే ఒక 3000 2000 నుంచి 3000 ప్రొడక్ట్స్ మీరు ప్రతి నెల తీసుకుంటే మీకు లాభదాయకమైన పర్చేజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి సీనియర్ కన్సల్టెంట్ ఉన్నది. ఓకే, నేను చెప్పాను కదా సీనియర్ కన్సల్టెంట్ అంటే ఏంటి, 300 పీవీ దాటితే సీనియర్ కన్సల్టెంట్ అవుతారు. పీవీ ఇప్పుడు మీది 153 అంత ఉంది కదా, నెక్స్ట్ మంత్ మీది 400 500 అవుతుంది అనుకోండి, అంటే మీ 300 దాటిపోయారు అనమాట. ఓకే, అప్పటికి నెక్స్ట్ మంత్ కి 300 దాటిపోతారు. సో దానికి సంబంధించిన వివరాలు మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి మనకు కలిసి ఇంకో మీటింగ్ లో చెప్తాను. అసోసియేటివ్ సూపర్వైజర్ ఇదొక పొజిషన్ అన్నమాట. ఓకే, సో అలాగే సూపర్వైజర్ ఇదొక పొజిషన్. డైరెక్టర్ 1000 పీవీ. ఓకే, ఇక్కడ డైరెక్టర్ ఉంది కదా. ఇక్కడ డైరెక్టర్ ఉంది కదా, కనిపిస్తుంది అదే స్క్రీన్ మీద. నాట్ క్వాలిఫైడ్ డైరెక్టర్, ఫాస్ట్ డైరెక్టర్, క్వాలిఫైడ్ డైరెక్టర్ 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా బాగా జెంట్స్ లాంటి వాళ్ళు బాగా బాగా ఒక దీనిలో చేద్దామని ఒక 1,00,000 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టుకుని మేము రెడీగా ఉన్నాం బిజినెస్ చేయడానికి అన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా వితౌట్ ఎక్కువ ఖర్చు లేకుండా నేను చెప్పాను, కానీ ఒక 1,00,000 రూపాయల సామాను మనం కొనుక్కుని బిజినెస్ చేయగల కెపాసిటీ కూడా ఇక్కడ ఉన్నది మనకి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫాస్ట్ డైరెక్టర్ అని చేపిస్తారు. సో నాట్ క్వాలిఫైడ్ అంటే డైరెక్టర్ అయిపోయి నుండి కూడా కిందని వాళ్ళందరూ కూడా మనకి కొనకపోతే, ఒకవేళ కొనకుండా ఆ నెలకి మనకి పీవీ రాలేదనుకోండి, పూర్తిగా 999 వరకు వచ్చింది, తర్వాత 1 పీవీ రాలేదనుకోండి, నాట్ క్వాలిఫైడ్ లోకి వచ్చేస్తారనమాట. ఓకే, డైరెక్టర్ క్వాలిఫైడ్ అంటే అదే ఏ నెల అయితే వాళ్ళు అందరూ కూడా పీవీ చేసుకుని అన్ని చేసుకుని చక్కగా చెప్పినట్టు విని అన్ని చేసుకుంటే అందరికీ కూడా అంటే పెరుగుతుంది.
అందరికి కూడా పీవీ పెరుగుతుంది. అలాగే పైన వాళ్ళకి, కింద వాళ్ళకి అందరికి పెరుగుతుంది. అప్పుడు క్వాలిఫైడ్ డైరెక్టర్‌లోకి అందరూ చేరుకుంటారు మెల్లిగా. అలాగే సీనియర్ డైరెక్టర్. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ డైరెక్టర్. సీనియర్ డైరెక్టర్‌లో మీకు 7,000 నుంచి 8,000 వరకు కూడా మీకు ఇన్‌కమ్ రావడానికి ఛాన్స్ ఉన్నది. అంటే దానికి ఒక క్రైటీరియా ఉందన్నమాట. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్లాటినం డైరెక్టర్ ఇలాగా రకరకాల డైరెక్టర్ పొజిషన్‌లో మీకు ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది. ప్రెసిడెన్షియల్ డైరెక్టర్‌లో మీకు 6 డిజిట్ ఇన్‌కమ్ వస్తుందన్నమాట. ప్రెసిడెన్షియల్ డైరెక్టర్‌లో మీకు 6 డిజిట్ ఇన్‌కమ్ అంటే లక్షల్లో మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో, ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ అవ్వాలంటే కింద ఎంతమంది డైరెక్టర్లు ఉండాలి అనేది ఒక ఒక కాలిక్యులేషన్ ఉంటదన్నమాట. ఇందులో చూడండి. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇదంతా అర్థమైంది కదా! మీకు 6 డిజిట్స్ ఇన్‌కమ్ అర్థమైంది వరకు మ్యామ్. అర్థమైంది కదా! ఓకే. 10 డిజిట్స్ అర్థమైంది అంటే మ్యామ్. ఇప్పుడు 10,000 అంటే మీకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇది కూడా చూడండి. ఆ టైంలో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అందరూ కూడా కిందనందరూ కూడా తీసుకోవాలి. వాళ్ళు కూడా తీసుకోవాలి. అప్పుడే క్వాలిఫై అవుతది. అలా క్వాలిఫై అయినప్పుడు 10,000 ఇంచుమించుగా అటు ఇటులో వస్తాయన్నమాట. సో, ఇదండి. సో, ఇలాగా ఇక్కడ ఇన్‌కమ్ కష్టపడాలి కొంచెం. అంటే అర్థం అయ్యేలాగా చెప్పాలి. అదే కష్టపడడం. ఎదుటి మనిషికి జాగ్రత్తగా అర్థమయ్యేలాగా చెప్పడమే ఎక్కువ ఛాలెంజ్ అన్నమాట. ఏముందండి మన బ్రెయిన్‌లో నాలెడ్జ్ ఎదుటి వాళ్ళ బ్రెయిన్‌లో వెళ్ళాలి. సో, ఎన్నో సవా లక్ష క్వెషన్‌లు అడుగుతారు. ఆ క్వెషన్‌లన్నీ కూడా రిజెక్షన్ లాగా మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని, దాని మీద మనం వర్కౌట్ చేయాలి. మన అప్లైని అడగాలి. మనకి రాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్ అంటే ఒక 50, 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నో రిజెక్షన్స్ వచ్చుంటాయి. వాళ్ళు అది ఎలా హ్యాండిల్ చేశారో మనకు చెప్పగలుగుతారు. సో, ఇలాగా మనం అప్లైనర్ సాయం తీసుకొని రిజెక్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఏంటంటే క్లారిటీ అయింది. రూ. 1,000 ఎప్పుడొస్తుంది? 10,000 ఎప్పుడొస్తుంది? 10,000 రూపీస్ తర్వాత 1,00,000 ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తుంది? అంటే 1,00,000 పైన ఎప్పుడొస్తుంది ఇలా. ఆ పైన ఇంకా నంబర్ ఆఫ్ లాక్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఆ నెల అందరూ ఎంతమంది తీసుకున్నారు? అందరు డైరెక్టర్లు క్వాలిఫై అయ్యారా లేదా? దాని మీద డిపెండ్ అవుతుంది. డైరెక్టర్ క్వాలిఫై కింద లెగ్స్ అన్ని ఒక 10 మంది డైరెక్టర్ ఉంటారు. అందరూ కూడా క్వాలిఫై అవ్వాలి. వాళ్ళందరూ క్వాలిఫై అవ్వడం వాళ్ళ దగ్గర ఉన్న 10 మంది కూడా 3,000 ప్రొడక్ట్స్ తీసుకోవాలి. సో, ఇలా అన్నమాట. వాళ్ళింకా జాయిన్ చేస్తారు అలా. ఇంకొక విషయం ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. ఇదొక ట్రీ. ఓకే. ఇది బైనరీ సిస్టమ్ కాదు. ఓకే. సో, ఇక్కడ రైట్, లెఫ్ట్ జాయిన్ చేయడం, రైట్, లెఫ్ట్ తర్వాత మళ్ళీ రైట్, లెఫ్ట్ బరాబర్ ఉన్న అలాంటిది కాదిక్కడ. ఇదంతా ఫ్రీ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఒక లెగ్‌లో మీకు ఒక 10,000 చేస్తే బీవీ, ఇంకో లెగ్‌లో 5,000 చేసినా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అర్థమైందా? సో, అందరూ బరాబర్‌గా చేయాలని ఏమీ లేదు. ఎంతో కొంత ఇన్‌కమ్ జనరేట్ అయిపోతుంది. సో, 10,000 కాకపోతే 5,000 వస్తుందండి. ఎంతొచ్చినా మనకి ప్రాఫిటే కదా! ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం షేర్ చేస్తున్నాం. మన టైం ఇక్కడ వాల్యుబుల్ టైం మనం ఇక్కడ ఇస్తున్నాము ప్రజలకి. సో, వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఆ టైంని యుటిలైజ్ చేసుకొని చక్కగా మనం చెప్పగలిగితే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి అర్థం అవ్వడం అంటే పెద్ద ప్రాబ్లమ్. అర్థమైనా కూడా ఇంట్లో వాళ్ళ అర్థం కావాలి మళ్ళీ. అదొక పెద్ద ఇష్యూ ఉంటుంది. ఇక్కడ రిజెక్షన్‌లో మీకు ఎన్ని రకాలు ఉంటాయంటే రాసుకోండి. మీరు చెప్పారు నాకు. మీరు చెప్పినవే ఓకే. అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కరెక్ట్‌గా అందరూ రాసుకోండి. దివ్య గారు, రేష్మ గారు. దివ్య గారు మీరు ప్రొడక్ట్ తీసుకోవడానికి అన్ని రెడీ చేసుకున్నారా? ఆ! ఓకే. ఓకే. జాబ్‌లో ఉండుంటారు. అందుకే రిప్లై ఇవ్వలేకపోతున్నారు. ఓకే. సో, పర్వాలేదు. మనం వాళ్ళ పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడేంటంటే ఆహ్, ఏం చెప్పాను? ఆ! రిజెక్షన్. రిజెక్షన్. ఇప్పుడు మీకు ట్రీ సిస్టమ్ అని కూడా చెప్పాను. అది కూడా పాయింట్ చెప్పేసాను. ట్రీ సిస్టమ్‌లో ఒక్క లెగ్ డెవలప్ అయినా సరే మీకు ఇన్‌కమ్ జనరేట్ అయిపోతుంది. ఓకేనా? సో, 2 అలాంటిది మీది 3 లెగ్గలు స్టార్ట్ అయ్యాయి. ప్రసన్న గారివి 4 లెగ్గలు స్టార్ట్ అయ్యాయి. సో, ఇలాగ రోజుకి మనం మాట్లాడుతూ ఒక 10, 20 లెగ్గల వరకు మనం చేసేసుకుంటే మనం ఇంక మన దాంట్లో జాయిన్ చేయకుండా కింద వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఒక 20 లెగ్గలు తయారు చేసేస్తే ఒక 15 లెగ్గలనుకోండి. 14 లెగ్గలు ఆహ్, ప మీకు డైరెక్టర్ అయిపోతే జీబీడీలోకి ఎళ్ళిపోతారు. గ్లోబల్ బ్లాక్ డైమండ్‌కి వెళ్తారు. సో, అప్పుడు లక్షల్లో ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. సో, అదే మీరేంటంటే ఇక్కడ ఆహ్, ఆహ్, ఈ అంటే ఒక 20 మందిని చేసేసుకుంటే కొంతమంది చెయ్యకపోయినా మనకి లాస్ ఉండదు.
చెయ్యని వాళ్ళది కూడా మనం ఒక మన లెక్కల్లోని పెట్టుకోవాలన్నమాట. మనం ఒక 25 మందిని జాయిన్ చేస్తే ఒక 10 మంది చెయ్యరు అని అది కూడా మనం కౌంట్‌లో ఉంచుకొని మనం ముందుకెళ్ళాలి స్టెప్. ఓకే. ఒక 25 మందిని జాయిన్ అయ్యే వరకు కూడా మీరు అలాగా పట్టు పట్టి వాళ్ళు చేయాలి. సో, లేదండి 25 మంది చాలా ఎక్కువైపోతున్నారు, చాలా కష్టం అండి అనుకుంటే ఒక 10 మంది. 10 మంది చూసుకోండి. ఓకే. అందులోకి 8 మంది ముందుకి రన్ చేసినా సరే గ్లోబల్ బ్లాక్ డైమండ్ సులువుగా అయిపోవచ్చు. ఇందుకు ఇద్దరు 2 లెగ్‌లు రన్ చేసినా సరే గ్లోబల్ బ్లాక్ డైమండ్ అవ్వడానికి ఛాన్స్‌లున్నాయి. ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు కొంచెం అంటే వాళ్ళ తాలూకా ఇది మనలో ఒకళ్ళు ఇప్పుడు మీరిద్దరు జాయిన్ చేశారు. ప్రసన్న గారు నలుగురు జాయిన్ చేశారు. అర్థమైందా? సో, ఇక్కడ మీకు ప్రసన్న గారిని జాయిన్ చేసిన తర్వాత మీకు ఆ ప్రాఫిట్ కూడా మీకొస్తుంది. ప్రసన్న గారికి కూడా ప్రాఫిటొస్తుంది. మీకు ప్రాఫిటొస్తుంది. వాళ్ళకి ప్రాఫిటొస్తుంది. అందరు కస్టమర్‌లకి ఇక్కడ ప్రాఫిటొచ్చేలాగా ఈ సిస్టమ్ ఉందన్నమాట. ఓకేనా? సో, ఇదండి. హ్మ్. సో, ఇంతవరకయింది. ఇప్పుడు రిజెక్షన్స్ దగ్గరికొద్దాం. అన్ని పాయింట్లు కవర్ అయిపోయాయి కదా! చెప్పినవన్నీ కవర్ అయిపోయాయి. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఎవరో. స్వప్న గారు రాలేదు ఇవాళ. ఆవిడే కాల్ చేస్తున్నట్టున్నారు. ఏంటో చూద్దాం. సరే. రిజెక్షన్స్. ఫస్ట్ రాసుకోండి. ఈసారి నేను 5 చెప్తాను. రేపు మళ్ళీ 5 చెప్తాను. చెప్తారు. మా ఫస్ట్ చెప్పేదేంటంటే ఆహ్, మా ఇంట్లో ఒప్పుకోరండి. చాలా ఎక్కువగా వినిపిస్తదది మనకి. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. నేను చెప్పానండి. నేనన్నీ చెప్పాను. మా వారికి చెప్పాను. మా మమ్మీకి చెప్పాను. డ్యాడీకి చెప్పాను. అందరికి చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఇవన్నీ కూడా ఫేక్ ఉంటాయని చెప్పేసి అంటారు. ఆన్‌లైన్ బిజినెస్‌లు ఇవన్నీ ఫేక్ ఉంటాయి. మీరు చెప్పారు. అదే. అది మేము కూడా ఫేస్ చేసాము. అలా కూడా చెప్తారు. అయితే వాళ్ళకి మనం ప్లాన్ కరెక్ట్‌గా చెప్పలేకపోయామని అర్థం. మన ప్లాన్ పూర్తిగా కరెక్ట్‌గా మనం 30 నిమిషాల్లో మనం చెప్పగలిగితే కరెక్ట్‌గా మనం ఇప్పుడు ప్లాన్‌లో ఇది కూడా ఇంక్లూడెడ్ అండి. ఎలాగ డబ్బులొస్తాయన్నది కూడా వాళ్ళకి తెలియాలి. ఇది చెప్పారంటే కూడా వాళ్ళకి ట్యూన్ అవుతది మైండ్. ఒక్కొక్క పాయింట్ చూడండి. ఎలా డబ్బులొస్తాయి? ఎప్పుడెప్పుడు డబ్బులొస్తాయి? తర్వాత ఈ దీనికి అంటే ఈ ప్రొడక్ట్ తాలూకా వాల్యూ ఏంటి? సో, ఇలాంటి కొన్ని పాయింట్స్ అన్నీ కూడా మనం అక్కడ చెప్పగలగాలి బాగా. బాగా చెప్పగలిగిన తర్వాత ఎవరైతే చెప్తారో మా అమ్మగారు ఒప్పుకోలేదంటే అమ్మగారిని పట్టుకోవాలి. "అరే! అరే! ఆంటీ ఎందుకు వద్దంటున్నారు? చాలా బావుంది. మేమున్నాం కదా! మీకన్నీ ముందు చెప్పేస్తాము. ఒకేళ వద్దంటే మీరు ఓకే అండి. వద్దంటే మీరు ఒక్కసారి వినేయండి. ఒక ఆవిడ ఛాన్స్ ఇస్తే ఆవిడతో మాట్లాడేయడం. ఎవరైతే ఆవిడ గురించి డెసిషన్ ముందే అడగాలి. ముందే ఒక అమ్మాయితో మీరు మాట్లాడినప్పుడు మీ గురించి డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? మీ వారా? లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా మ్యారేజ్ కాలేదు అన్‌మ్యారీడ్ అంటే అమ్మ, నాన్నగారు తీసుకుంటున్నారా? లేకపోతే అత్త, మామగారు తీసుకుంటున్నారా? ఎవరు మీ గురించి అన్నయ్య తీసుకుంటున్నాడా? ఎవరు మీ గురించి డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి ఒక క్వెషన్ ముందెయ్యాలి. ఆ అమ్మాయి చెప్తాది. ఓకే. సో, లేదు మా అన్నయ్య చెప్పినట్టు నేను వింటానండి. మా అన్నయ్యకి నచ్చాలి నేనేం చేసినా, లేకపోతే మా వారికి నచ్చాలి నేనేం చేసినా అంటే, ఆయన్ని కూర్చోపెట్టాలి. ఇందులో భయం పడాల్సిందేమీ లేదు. ఆయన్ని కూర్చోపెట్టాలి. మీకొక విషయం చెప్తున్నాను. ఇది మనకి కాన్ఫిడెంట్ ఉండాలి మధ్యలో. ఆయనకి చెప్పాలంటే ఆయన సవాలక్ష ప్రశ్నలేస్తారు. అవన్నిటికి కూడా మనం సమాధానం ముందు రాసుంచుకోవాలనమాట. ఇందులో ఏంటి మనం ఫ్రాడ్ చెయ్యట్లేదు. ఓకే. ఇందులో ఏంటి మనం ఎవరి దగ్గర మనకి డబ్బులేమి రావు. కస్టమర్ నుంచి డబ్బులేమి మనకి రావు. ఓకే. సో, కి డబ్బులు కూడా కంపెనీ తన దాంట్లో నుంచి ఇస్తుంది. ఓకేనా? సో, ఇలాగా కస్టమర్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ కొంటే కంపెనీ నుంచి డైరెక్ట్‌గా ప్రొడక్ట్ కొనుక్కుంటారు. సో, ఇలాగా మనం వాళ్ళకి ట్రూత్ ఏంటో చెప్పాలన్నమాట. సో, ఇప్పుడు మీరు ఇన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. నేనొకటి కూడా మీకు అమ్మలేదు. ఒక్క పైసా కూడా నేను తీసుకోలేదు. అర్థమవుతుందా? సో, అన్నీ కూడా కంపెనీ నుంచి డైరెక్ట్‌గా మీకు వచ్చే ప్రొడక్ట్స్ కంపెనీకి మీరు పే చేశారు. మీకక్కడ బిల్లులు కూడా కంపెనీ పేరు మీద ఉంటుంది. అన్ని రకాలు ఒక బిల్లు కూడా ఉంచుకొని వాళ్ళకి చూపించాలి. ఓకేనా? సో, అలాగొకటి ట్రై చేయొచ్చు. ఇంకో రిజెక్షన్ ఏంటంటే, టైం లేదండి అంటారు. ఓకే. నేను జాబ్ చేస్తున్నానండి. నాకు టైం లేదండి. ఆ! ఇవన్నీ వినాలి, నేర్చుకోవాలి. ఇలా చెప్తారు. దీనికేంటంటే, అవునండి. మేము కూడా ముందు అలాగే ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే చేసామో మాకు కూడా టైమ్‌లెస్ గానే ఉండేది.
ఎప్పుడైతే లాభాలు తెలిసాయో మేము ఇంట్రెస్ట్ గా కొంత టైం ఇక్కడ పెట్టగలిగాము. ఇప్పుడు జాబ్ చేస్తున్నారంటే రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మీరు జాబ్ చేస్తారు. అయితే జాబ్ చేసిన తర్వాత మీకు ఒక్క రోజు పైసా కూడా మీకు ఇవ్వరు. రిటైర్మెంట్ అయిన తర్వాత 6 డేస్ తర్వాత ఒక్క పైసా కూడా మీకు రాదు మీ అకౌంట్ లోకి. ఆ మన్నాడే బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఒక దండ ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పేస్తారు. కానీ ఇక్కడ మీకు మోదీ కేర్‌లో బిజినెస్ కనుక మెల్లిగా డెవలప్ చేసుకున్నారంటే, మీకు 60,000 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినా సరే, 90 ఏళ్ళు వచ్చినా సరే, మీ అకౌంట్‌లో లక్షల కొద్దీ డబ్బులు పడతాయి. ఎక్కడైతే ప్రాఫిటబుల్ మనం చేయాల్సిందేంటండి, ఓన్లీ మనం షాప్ మార్చుకొని ఇక్కడ పర్చేస్ చేయడం ఒక్కటే. తర్వాత ఇంకోటి ఇదే విషయం అందరికీ చెప్పడం. ఒక 15 మందిని ఇక్కడ మనం చేరదీసి, ఈ బిజినెస్ సంగతి వాళ్ళకి పూర్తిగా చేసుకునేలాగా చెప్పడం. ఈ ప్రాసెస్ ఒక 1 ఇయర్ పడుతుంది. అర్థమైందా? ఈ 1 ఇయర్ తర్వాత మీకు ఈ ప్రాసెస్‌లో కూడా 1 ఇయర్ తర్వాత కూడా మీ కింద లైన్‌ల వాళ్ళ గురించి కూడా మీరు ప్రాఫిట్ వస్తుంది ఎందుకు కష్టపడమండి కదా! ప్రాఫిట్ వస్తుంటే అందరికి కూడా ఇష్టం అవుతది. డబ్బులొస్తున్నాయంటే ఇష్టం అవుతుంది కదా! సో, అలాగా ఇక్కడ మేము కూడా చేసుకున్నామండి. డబ్బులొస్తున్నాయి ఇక్కడ. సో, బిజినెస్ అంటే మనం వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ మనం చేసినప్పుడు కొంచెం కష్టపడాలి. సో, కష్టపడాలంటే కొంచెం ఒక 2 అవర్స్ టైం పెడితే సరిపోతుంది. మీకు అటు ఇటులో ఎలాగైనా సరే మీ టైం వేస్ట్ అవుతుంటది. అదే మీరు రాత్రి పడుకునేటప్పుడు తర్వాత సండే చేసుకోవచ్చు ఇది. సండే కూడా చేసుకోవచ్చు. వారానికి ఇద్దరే కదా! సండే నాడు ఒక నలుగురితో మాట్లాడేస్తారు. ఇద్దరిని మీటింగ్ పిలుస్తారు. ఒకళ్ళని జాయిన్ చేసేస్తారు. ఇలాగ ఇద్దరు కాకపోతే ఒకళ్ళండి. మనం ఇద్దరు పెట్టుకున్నాం. ఇద్దరు కాకపోతే ఒకళ్ళు జాయిన్ అవుతారు. పోనీ నెలకి 8 మంది కాకపోతే నలుగురు జాయిన్ అవుతారు. నో ప్రాబ్లమ్. కొంచెం స్లోగా వెళ్తుంది. కానీ ఇంప్రూవ్‌మెంట్‌లో ఉంటుంది. ఇలాగా వాళ్ళకి చెప్పొచ్చనమాట. సో, సంధ్య గారు మీకిది సాటిస్ఫై అయిందా? ఈ ఆన్సర్? మేడం. ఓకే మేడం. ఆ! అర్థమయింది. ఆ! సో, ఇలాగా మీరిక్కడ సాటిస్ఫై. చేయవలసింది ఏమీ లేదు. ఉత్తి షాప్ మార్చుకొని ఈ ప్రొడక్ట్స్ తీసుకొని సండే ఒక కాల్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఉండండి అని చెప్పాలి. ఇలా ఎప్పుడు చెప్పకండి. ఓకే. మీకోసం మేము చేస్తాం బిజినెస్ అని ఎవ్వరికీ చెప్పకూడదు. అది రాంగ్ స్టేట్‌మెంట్ అవుతుంది. మీరు ముందు జాయిన్ అయిపోండి హ్మ్. మేము చూసుకుంటాం కదా! అని మనం ఆన్‌లైన్‌లో చెప్పలేం అలాగా. ఒకవేళ గ్రూప్ మనకి బయట ఉన్నాం, ఒక సొసైటీలో ఉన్నామంటే, సరే వాళ్ళ ఇంటికి వాళ్ళ బదులు మనం వెళ్లి చెప్పేయొచ్చు. అర్థమైందా? సో, అలా కాకుండా ఇక్కడ ఆన్‌లైన్‌లో మనం అలాంటి భరోసా ఇవ్వలేము. ఎందుకంటే ఎవరికి కనెక్టెడ్ అయ్యున్నారో వాళ్ళకే తెలుస్తుంది. మీ సంధ్య గారు ఫ్రెండ్స్ అంటే సంధ్య గారు పిలిస్తే తప్పకుండా వస్తారు. సో, అలాగే నా ఫ్రెండ్స్ అంటే నాకు వస్తారు. ఇలాగా ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకి దిల్‌సే కనెక్ట్ ఉంటుందన్నమాట. హార్ట్‌ఫుల్లీ కనెక్ట్ ఉంటుంది కాబట్టి వస్తారు. సో, అది మనం ఇలా చెప్పకూడదు. మీరు జాయిన్ అయిపోండి మేము చూసుకుంటామని ఎప్పుడు అనకండి. అలా ఎప్పుడు డెవలప్ అవ్వలేదు ఇంతవరకు. సో, అలా ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి. ఎవరి జాయినింగ్స్ వాళ్ళు చూసుకుంటేనే అది ముందుకు నడుస్తుంది బిజినెస్. ఆళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఎంజాయ్‌మెంట్ చేస్తారు. సో, మాట్లాడే తీరు, టాకింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, తర్వాత తెలుగు స్పీకింగ్ స్కిల్స్, తర్వాత ఎదుటి మనిషిని ఎలా పట్టుకోవాలి, టెక్నిక్స్ మనకి ఎలాగ వాళ్ళ మనసు మనం ఇది చెయ్యాలి, పట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా స్కిల్సే మనం నేర్చుకోవచ్చు. రకరకాల వీడియోలు మనకి ఉన్నాయి. మనకి ఇప్పుడు చాలా నాలెడ్జ్, ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్. మనం ఏంటి పే చేయకుండా మనకి బోలెడు నాలెడ్జ్ ఇప్పుడు యూట్యూబ్‌లో దొరుకుతుంది. పర్ఫెక్ట్ వీడియో తెలుసుకొని మీరు స్పీకింగ్ స్కిల్స్ అవన్నీ కూడా నేర్చుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇదండి. సో, ఇంకో రిజెక్షన్ ఏంటంటే ఏం చెప్తారు? మేము ప్రొడక్ట్స్ కొన్నామండి. అంత బాగా మాకు ఇష్టం అవ్వలేదు మా ఇంట్లో వాళ్ళకి అంటారు. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అవ్వలేదు వద్దంటున్నారు అంటారు. సరే. సరే అయితే ఈ ప్రొడక్ట్స్ మనం వెరిఫై చేయాలి. ఏ ఏ ప్రొడక్ట్స్ మీరు వాడుకున్నారు? ఎక్కడ మీకు నచ్చలేదు? అది కొంచెం అడిగి వాళ్ళు క్లియర్‌గా తెలుసుకోవాలి. తప్పకుండా వాళ్ళు ఏదో ఒకటి మతలబ్ చేస్తున్నారని అర్థం. వాళ్ళు వాడుకోలేదు, మర్చిపోయారు, ఉండిపోయాయి. మనం అడుగుతున్నాం కదా! ఏదో చెప్పాలని చేస్తూ ఉంటారు. అలాగ చెప్తే మనం ఏం చేయలేము ఇంకా. సో, మనం మెల్లిగా అడగడమే. ఏ ఏ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉండిపోయి అన్నీ చూపించండి అని చెప్పేసి అలాగా ఆన్‌లైన్‌లో చూపించమండం, లేకపోతే వీడియోలో చూపించమండం. సరే ఈ ప్రొడక్ట్ మీరు ఇలా వాడుకొని వేస్ట్ చేయొద్దు. వాడుకోండి. వాడుకున్న తర్వాతే మీరు ఆహ్, డెవలప్ చేసుకోవచ్చని చెప్పేసి వాళ్ళకి ఇంకొకసారి చెప్పాలన్నమాట. సో, ఇంకో రిజెక్షన్ ఏంటి?
నాకు చాలా మంది అంత ఎక్కువ ఆ! మంది తెలీదండి. నేను ఇంట్లోనే ఉంటాను. నాకు సోషల్‌గా పరిచయాలు లేవండి అని చెప్పేసి హ్మ్. చెప్తారు చాలా మంది. సో, నాది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉండేది. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒరిస్సాలో ఉన్నాను. సో, అదే వాళ్ళకి చెప్పాలి. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉందండి. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉండేది. మేము వచ్చిన వెంటనే కూడా మాకేమీ తెలీదు. అన్నీ నేర్చుకున్నాం. మాట్లాడడం అవన్నీ నేర్చుకున్నాం. సో, ఇక్కడ ఒరిస్సా నాకు లాంగ్వేజ్ కూడా రాదు ఒకంతటా. సో, చాలా ఇంకా నాది ఇంకా అంటే టిపికల్ కండిషన్ అన్నమాట. అయినా సరే పాగల్‌పంతి అలాగే వెళ్లి చేసేసుకోవడమే. మీటింగ్‌లు అర్థం కాకపోయినా వెళ్లి వినేయడమే. అలా అన్నమాట. అదే వచ్చేస్తుంది లాంగ్వేజ్. అదే వచ్చేస్తుంది. అలాగే ఒడియా వచ్చేసిందిలెండి. సో, అయితే ఇలాగా అంటే ఇలా చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, సరేనండి మాది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉండేది. సో, మేము చేయగా మాకు తెలిసింది. ఎలా ఫ్రెండ్‌షిప్ అవుతారో కూడా చెప్తారు. ఎలా మాట్లాడాలి కొత్త వాళ్ళతో కూడా చెప్తారు. సో, సేఫ్ సైడ్ ఎలాగుండాలి అది కూడా చెప్తారు. సేఫ్ సైడ్ మనం ఇప్పుడు సేఫ్టీ మెథడ్స్ పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు గర్ల్స్ కదా! బయట ప్రతి ఒక్కళ్ళతోని మాట్లాడలేము. అర్థమైందా? సేఫ్ మెథడ్స్ పాటిస్తూ మనం మాట్లాడుకోవాలి. తెలిసిన వాళ్ళు. అంటే స్టూడెంట్స్, మదర్స్ తర్వాత బ్యూటీ పార్లర్ వాళ్ళు, తర్వాత బూటిక్‌లు మనకి ఎవరెవరు హెల్ప్ చేస్తారో వాళ్ళు. ఎప్పుడైనా మనం పార్లర్‌కే ఎళ్తుంటాం కదా! అట్‌లీస్ట్ పార్లర్‌కెళ్తాం, మందిరాలకెళ్తాం. అక్కడికెళ్ళినప్పుడు పరిచయం చేసుకుంటూ మనం నంబర్స్ కలెక్షన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఒకవేళ ఇది డెవలప్ చేసుకోవాలంటే ఈ మెథడ్ తప్పదు. ఇది ఇలాగ డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ లేకపోయినా ఫ్రెండ్స్ కూడా తయారవుతారు. ఫ్రెష్‌గా కూడా ఉంటుంది మీకు. ఫ్రెండ్స్‌తో మీరు మాట్లాడుతుంటారు ప్రొడక్ట్ గురించి, దాని గురించి, ఇన్‌కమ్ గురించి. మీకు బావుంటుంది కూడా. అలా ఒంటరిగా ఇంట్లో కూర్చోవడం కూడా మంచిది కాదు. హెల్త్ వైస్ కూడా మంచిది కాదు. తర్వాత మనకి అన్నీ కూడా నేర్చుకోవాలి. అలా వంటింట్లోని అలా ఇంట్లోనే ఉండిపోకూడదు. అందరూ కూడా బయటకొచ్చి అన్నీ చేసుకుంటున్నారని కొంచెం మోటివేషన్ ఇవ్వాలి ఆళ్ళకి. అన్నీ బయటకొచ్చి చేసుకుంటున్నారు అందరూ. సో, మరి మీలో ఉండాలది. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారు, చేయలేదు అది కాదు. మీలో ఉందా లేదా అనేది ముందు మీరు చూసుకొని ఇలా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా వాళ్ళకి మాట్లాడాలి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో, ఇదండి. సో, ఇంకో రిజెక్షన్ అండి. ప్రొడక్ట్ యూజ్ చేశారండి. ఆ! ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారేంటంటే ఆహ్, ప్రొడక్ట్ యూజ్ చేశామండి. నేను మా డౌన్‌లైన్‌కి కూడా ఇచ్చాను. ఆహ్, అంటే వాళ్ళన్నీ ఇలాంటి క్వెషన్‌లన్నీ అడిగారు మాకు. అని చెప్పేసి ఏవో క్వెషన్‌లు ఎలాగైతే మీరు నాకు అడిగారు. అలా ఏవో క్వెషన్‌లు మాకు అడిగారు. సో, అది అడిగిన తర్వాత నువ్వన్నీ ఇందులో ఎందుకు జాయిన్ అయ్యావు? ఇలాంటి దాంట్లో ఎందుకు జాయిన్ అయ్యావు? నీకసలు ఐడియా ఉందా లేదా? మైండ్ ఉందా లేదా? బ్రెయిన్ ఉందా లేదా? ఇలా కూడా మాట్లాడేస్తారు వాళ్ళు. సో, ఎందుకిలాగ నువ్వయిపోతున్నావు అని చెప్పేసి వాళ్ళు ఉల్టా అడుగుతారు మనకి. సో, దానికి ఏంటి సమాధానం చెప్పాలంటే, మనం బాడీ లాంగ్వేజ్ అక్కడ యూజ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఆళ్ళు చెప్పినప్పటికి మనకి డంగ్ అయిపోతాం ఫస్ట్. ముందు మనకి డౌన్ అయిపోతాం. డౌన్ అయిపోయి, "ఆహా! లేదు లేదు అలా కాదు, అలా కాదు, అలా కాదు, అలా కాదు" అని చెప్పేసి అడ్డంగా బుర్రూపిస్తాం. కానీ అక్కడ బాడీ లాంగ్వేజ్ చాలా వాల్యుబుల్ ఉంటుంది. సరే చెప్పు. ఇంకా ఇలాగ ఊపాలి బుర్ర. ఓకే చెప్పు. ఇంకేం చెప్పారు చెప్పు. ఇంకేం నవ్వుతూనే. ఇంకేం చెప్పారామె? ఇంకేం చెప్పారు? ఓకే. 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 అన్నీ ఆళ్ళేంటేంటి చెప్పారో అన్నీ రాసుకోవాలి. సో, ప్రొడక్ట్ ఇలా చెప్పారు. మీకు అంటే ఇంకేం పని పాట లేదా? ఇలాంటివన్నీ పట్టుకున్నావా? అది చెప్పారు. సో, ఓకే. 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 అన్నీ రాసుకొని నేనొక క్వెషన్ అడుగుతాను నీకు. నీకు ముందు కాన్ఫిడెన్స్ ఉందా లేదా? అది నాకు చెప్పు. అప్పుడే నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పగలవు. నీకు ఈ క్వెషన్‌లన్నీ ముందుగా నీకొచ్చాయా లేదా? సో, నన్నడగాలి నువ్వు ముందు. సో, ముందు ఏ ఏ క్వెషన్‌లు నీకొచ్చాయో అన్నీ కూడా నన్నడిగేయాలి. అడిగిన తర్వాత మీకు ఈ ఆన్సర్‌లు ఇవ్వడం సులువవుతుంది. సో, ఇప్పుడు ఒక విషయం ఆహ్, ఇవన్నీ చెప్పిన సరే వాళ్ళు ఎవరిని కనుక్కొని ఈ పని చేశారు మీరు చెప్పగలరా? వాళ్ళు ఆళ్ళ మామని కనుక్కున్నారు. లేకపోతే ఆళ్ళ ఇంట్లో బాబాయిని కనుక్కున్నారు. వాళ్ళ బాబాయికి సక్సెస్ అవ్వలేదట. లేకపోతే వాళ్ళ అక్క చేస్తుండేది సక్సెస్ అవ్వలేదట. ఈళ్ళు చేస్తున్నారు చాలా మందిని చూసారు సక్సెస్ అవ్వలేదు. బోలెడు డబ్బులు పోసారు వేస్ట్ అయిపోయాయి అని చెప్పేసి ఇలాగా చెప్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ మనం చెప్పాలి. నువ్వేమనుకున్నావు? నీ ప్రొడక్ట్ నీకు వేస్ట్ అయిందా లేదా? నువ్వు కరెక్ట్‌గా వాడుకుంటున్నావా లేదా? ఓకే. మనం ఎలాగో వాడుకుంటే కరెక్ట్‌గా వాడుకుంటే వేస్ట్ అయ్యే ఇది లేదు. మన డబ్బులు కూడా చాలా సేవ్ అవుతున్నాయి. సో, మనకి ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తున్నాయి. వేస్ట్ అయ్యింది, నష్టమయింది ఇక్కడ లేదు. అది ముందు క్లారిటీ మనకుండాలి. మనం ఆన్సర్ ఇంకొకటేంటి ఇలాగ వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎవరిని అడిగారు అని చెప్పేసి అడగండి.
సక్సెస్ అయిన పీపుల్ ని ఇప్పుడు ఒక పళ్ళ నొప్పి వచ్చింది అంటే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కన్ను నొప్పి వచ్చిందంటే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కన్ను నొప్పి వస్తే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళము. పళ్ళ నొప్పి వస్తే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళము. ఇప్పుడు మీరు మోదీ కేర్ బిజినెస్ చెయ్యాలా వద్దా అని కనుక్కోవడానికి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? సక్సెస్ అయిన పీపుల్ దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇది చెయ్యాలా వద్దా, ఎలాగవుతుంది ఏంటి? సక్సెస్ అయిన పీపుల్ ని మీరు చాలా మటుకు మనం యూట్యూబ్ లో ఉన్నారు, వాళ్ళకి కూడా అడగొచ్చు. తర్వాత ఎవరైతే మోడీ కేర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని అడగాలి. ఎవరు మోడీ కేర్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు సలహా ఇవ్వడానికి పనికిరారు. ఫస్ట్ పాయింట్. నువ్వు బాబాయ్ని అడుగుతావు, బాబాయ్కి ఏమి తెలియదు ప్రొడక్ట్ గురించి. ఎంత తెలిసిందో మేము నీకు చెప్తా తెలిసింది, ఎందుకంటే ఇది యాడ్లు ఇవ్వరు. సో యాడ్లు ఇవ్వరు, నెట్ లో ఏంటి ఎక్కువగా ఉండదు. సో ఎవరైనా ఇలాగ నాలాటోళ్ళు పెడితే ఉంటది అంతే. సో అంతే తప్పించి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ నెట్ లో ఉండదు, వెబ్సైట్ లోనే ఉంటుంది. సో ఇలాగా మీరు బాబాయ్‌నో, మామయ్యనో లేకపోతే అక్కయ్యనో అడిగితే కాదు. మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని అడగండి. మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తది. నేనిక్కడున్నా, ఓకే. మీరు ఇంకో మోదీకి ఆవిడ చేస్తుంటుంది కదా! ఆవిడని అడగండి. ఆవిడ చెప్తారు మీకు. కరెక్ట్ అవునా? కాదో అని చెప్పేసి. ఆవిడేం చెప్పినా కూడా మీరు ఆహ్, అంటే ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి. ఇప్పుడు వీణా గారున్నారండి, మన బ్యాచ్ కాదు. ఓకే. నేను ఇప్పుడు వీణా గారిని పిలిచాను. అలాగే స్వప్న గారు కూడా వస్తుంటారు. నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాను. మీ వాళ్ళెవరైనా కూడా పిలవండి అని. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికంటే ఏంటవుతుందంటే, నేను వేరే వేరే బ్యాచ్‌లో నేనున్నాను కాబట్టి, నాకు వాళ్ళ వల్ల ఎలాంటి లాభము ఉండదు. సో, నేను వాళ్ళకి చెప్పానంటే సెల్ఫ్‌లెస్ గానే చెప్తాను. సెల్ఫిష్‌గా చెప్పను. అదంతా వాళ్ళకి తెలుస్తుంది. సో, ఈవిడ మన బ్యాచ్ కాదు, అయినా సరే ఈవిడ చేసుకోమని చెప్పుతున్నారంటే, ఇది ఖచ్చితంగా మంచిదే. ఏదైనా లాభం ఉంటే చేసుకోమంటున్నారని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది ఈవిడకి లాభం వస్తుందిలే అందుకే చేసుకోమంటుందని. అలా కాదు. ఎవరైతే వేరే బ్యాచ్‌లో మోడీ కేర్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు కనుక్కోండి అని చెప్పేసి అనొచ్చు. ఇప్పుడు వీణా గారికి కానీ, స్వప్న గారికి నేను ఎంకరేజ్ చేస్తాను. మీరు పిలవండి. పిలిస్తే వాళ్ళకి ఒకళ్ళు చెప్పింది ఇంకో లీడర్ చెప్పింది వాళ్ళు వింటారు గబుక్కుని. గబుక్కుని. సో, అలాగ మనం లీడర్స్ అందరిని కూడా ఫ్రెండ్‌షిప్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకెవరైనా మోదీ కేర్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా మనం ఫ్రెండ్‌షిప్ చేసుకొని మనలో ఎంత అంటే వాళ్ళకి అనిపించాలి ఇదొక మంచి ఫ్యామిలీ. ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది అని చెప్పేసి అప్పుడే వాళ్ళకి అనిపిస్తదనమాట. అర్థమైందా? సో, అది. ఇంకేంటున్నాయి రిజెక్షన్స్ చెప్పండి. డబ్బులు లేవండి అంత కొనుక్కోడానికి అంటారు. 3000 ఎక్కువండి. మేము 1500 తప్ప గ్రోసరీ కొనుక్కోవట్లేదు అని చెప్తారు. ఆ! వాళ్ళకొక ఉన్నది. వాళ్ళకొకటుంది. అంటే 3000 అంటే క్విక్ మూవ్‌మెంట్‌కి 3000 పెట్టాము. అయితే మీకు ఒక 2000 మినిమమ్ మీరు తీసుకుంటే కూడా మీకు ఇది ముందుకెళ్తుంది బిజినెస్. ఆగిపోదు. ఆ సేమ్ నెలలో చెక్కులు రావు. కానీ నెక్స్ట్ మంత్‌లో వస్తాయి. అంతే తేడా. సో, ఈ నెల చెక్కు, ఆ నెల చెక్కు అంతా కలిపేసి ఒకసారే వస్తుందనమాట. అంతే తేడా ఉంటుంది. సో, 2000 కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఇంకోటేంటంటే ఇప్పుడు చెప్తారు. మరి 2000 కూడా కొనుక్కోలేమండి అంటే, సరేనండి ట్రై చేయండి. ముందు ఒక్క ప్రొడక్ట్, 2 ప్రొడక్ట్‌లు కొనుక్కొని ట్రై చేయండి. మీకు నచ్చితే ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా బిజినెస్ అంటే ఉండదు. మీరు ఏ మైండ్ సెట్‌తో ఉన్నారు? 5000 కావాలని మైండ్ సెట్‌లో ఉంటే ఇక్కడ రాకండి. మీరు 10,000 కావాలంటే ఇక్కడ రాకండి. మీకు 2,00,000 కావాలనుకున్న మైండ్ సెట్‌లో ఉంటే మోదీ కేర్ మీకు వర్కౌట్ అవుతది. ఒక 2,00,000 మీకు నెలకి కావాలా? వద్దా? అంటే కావాలండి అంటారు. కావాలంటే దానికి తగిన స్టెప్స్ వేసుకోవాలి. ఎంత మినిమమ్ మీకు 3,000 చెప్పాము. లేపోతే 2,000 ఇది మీరు చేసుకుంటే గనక మీకు డెవలప్ అవుతది. సో, వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రొడక్ట్ మీరేం చేస్తున్నారు? గ్రోసరీ షాప్ నుంచి కాకుండా ఇక్కడ కొనుక్కుంటున్నారు. అంతే గ్రోసరీ నుంచి సబ్బులు కొనుక్కుంటారు, పేస్టులు కొనుక్కుంటారు, తర్వాత పౌడర్‌లు కొనుక్కుంటారు, కొబ్బరి నూనె కొనుక్కుంటారు. ఇవన్నీ కొనుక్కుంటారు కదా! కొనుక్కోకుండా అవుతుందా మనకి? మిడిల్ క్లాస్ అయినా అప్పు చేసైనా కొనుక్కుంటాం. మన రన్ చేయాలి కదా ఫ్యామిలీ. మనం లేదని చెప్పం. కొంచెం అప్పుగైనా తెచ్చుకుంటాం. సో, అలాగా ఇప్పుడు ఇవే ప్రొడక్ట్స్ మనం ఇల్లు మేనేజ్ చేసుకోవడానికే అక్కడ మానేసి ఇక్కడ కొనుక్కోండి. అంతే మీరు చేసేది. ఒక 2000 కొనుక్కోండి. మీకు ముందుకెళ్తుంది. మీకు ఒకవేళ మీరు అంత క్విక్‌గా మీరు ఎళ్ళలేనంటే స్లోగా అయినా వెళ్తుంది అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో,
వాళ్ళకి అర్థం అవుతుంది. సో అది కాదు, ఇక్కడ ఏంటి ఇన్వెస్ట్మెంట్ కాదు, మనం నెక్స్ట్ మంత్ లో ఇప్పుడు జూన్ నెల ఉంది కదండి, జూన్ నెలలో ఆ షాప్ లో మానేసి అక్కడ ఖర్చు పెడుతున్నాం కదా, సో ఒక 1000 రూపాయలు ఎంత ఖర్చు అది మానేసి ఇక్కడ ఇంకో కొంచెం 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే ఆ సామాన్లు సంవత్సరం అంతకి పనిచేస్తాయి. ఇప్పుడు 40 రూపాయలు పెట్టి లైజాల్ కొనుక్కుంటారు ఇల్లు శుభ్రానికి, దానివల్ల స్టెరీ క్లీన్ ఒకసారి కొనుక్కుంటే సంవత్సరం అంతా పట్టేస్తుంది. మరి ఇలాగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందండి. సరే రేష్మ గారు, మీకేమన్నా వేరే రిజెక్షన్స్ ఏమన్నా వచ్చాయా? మీరు చెప్తున్నారు 18 మందితో చాలా మందితో మాట్లాడాను అని. ఉన్నారా అక్కడ? ఓకే, మెసేజ్ పెట్టండి లేకపోతే. ఏమన్నా మీకు వచ్చిన రిజెక్షన్స్ చెప్పండి. చెప్పండి. అవును మేడం. చెప్పండి. మీకు అంటే ఇవి కాక ఇంకా వేరే రిజెక్షన్స్ వచ్చాయా? అలా ఏం రాలేదు మేడం. మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎందుకులే అవన్నీ ఒప్పుకోలేదు అని అన్నట్టు చెప్పడానికి. అలాగే చెప్పారు. మీ ఇంట్లో ఒప్పుకోలేదు అలా అని చెప్పడానికి. ఓకే ఓకే. ఓకే అండి, పర్వాలేదు. ప్రొడక్ట్స్ మీరు వాడుకోండి, వాడుకుని చూడండి. ఏదో ఎప్పుడైనా ఇలాగే ఫ్రెండ్స్ కి మాట్లాడుతుండండి. అది పెద్ద ఇంట్లో ఖర్చులు చేంజ్ చేసుకోవడం చెప్పారు. ఉంటుంది. కొంచెం వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి ఇంట్లోని, లేకపోతే ఇలా మీటింగ్ లో కూర్చోపెట్టండి వాళ్ళకి కూడా. సో ఎవరైనా మీటింగ్ వినండి మీకు తెలుస్తుంది అని చెప్పేసి అదే. చెప్పొచ్చు. కొంచెం టైం పడుతుందిలేండి, ఇంట్లో వాళ్ళు అదే. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో కొంచెం అక్కడ వర్కౌట్ చేయాలి మనం. ఉమ్. సో నాతో మాట్లాడించండి ఒకసారి వీలైతే. మనం ట్రై అదే చేద్దాం. ఒప్పుకున్నారు మేడం. పాపకి పడిందంట, ఏదో దెబ్బ తగిలి ఇంకా ఈ రోజు రానులే అని చెప్పింది. కాల్ చేశాను అప్పటికి. పోన్లేండి, పర్వాలేదు. ఈ వీడియో పంపిస్తాను కదా, ఆ వీడియో చూడమని చెప్పండి ఖాళీ టైంలో. ఇక్కడ అంటే ఓకే మేడం. డైరెక్ట్ గా అడిగేస్తారు, డైరెక్ట్ గా చెప్పగలుగుతాం అదొకటే, లేకపోతే మెసేజ్ దివ్య గారు, మీరు ప్రొడక్ట్ తయారు చేసుకొని లిస్ట్ అడిగి ఎలాగా కొనుక్కోవాలి ఏంటి అనేది ఈ వీడియో పంపిస్తారు, అది చూసి కొనుక్కోవడం. ఓకేనా? సో ప్రసన్న గారిని అడగండి. వీణ గారు, మీరేమైనా కాల్స్ అవన్నీ ట్రై చేశారా? మేడం వీణ గారు, వీణ గారు సారీ వీణ గారు, కాల్స్ అని ట్రై చేశారా మీరు? జాయినింగ్స్ అని వచ్చాయా? వినిపించట్లేదు. వినిపించలేదండి. ఓకే ఓకే. సరే, ఇంకే టాపిక్ అండి. మన రిజెక్షన్స్ చెప్పాము, ఎలాగా 1000 రూపీస్ వస్తుందో చెప్పాము, ఎలాగా మనకి 6 డిజిట్ ఇన్కమ్ వస్తుందో చెప్పాను. సో ఇవన్నీ కూడా ఫైల్లో ఉన్నాయి. ఫైల్ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ ఫైల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫైల్ అంటే ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. చక్కగా చదువుకుని చాలా పెటల్స్ ఉన్నాయి, ఒక 25 పెటల్స్ ఉంటాయి ఇంచుమించుగా. అవన్నీ ఒక్కొక్కటి రోజుకొకటి రెండో చొప్పున చదువుకుంటుంటే మీకు తెలుస్తూ ఉంటది అనమాట. ఏం చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుంటుంటది. స్టార్ట్ ఓకే ఓకే. ఇంకెవరు ఇంకేం చెప్తానని చెప్పాను. 5 రిజెక్షన్, ప్రొడక్ట్ ఇంట్రడక్షన్ ఒకసారి చూపించాను నేను అన్ని కూడా ఇందులో పెట్టేశాను. మనకి ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి మినిమం లో 300 లోపల ప్రొడక్ట్స్ నేను పెట్టాను. ఊరికి అన్ని ప్రొడక్ట్స్ గురించి మీరు స్టడీ చేసేయకండి, ఓకేనా? అన్ని ప్రొడక్ట్స్ గురించి మీరు స్టడీ చేసేయద్దు. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం మీరు లిస్ట్ రాసుకుని ఉంచుకోండి, అందులో మీరు వెరిఫికేషన్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. ఊరిక అయిపోతాయి అలా కాదు. మీకు సూటబుల్ అయ్యే ప్రొడక్ట్స్ చక్కగా మీ స్కిన్ కేర్, హెయిర్ కేర్ కి సరిపడా ప్రొడక్ట్స్ చెప్తాను, ఒకసారి లిస్ట్ రాసుకోండి. సో నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చెప్తాను, ఓకేనా? సో ఇందులో నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మన దగ్గర ఒక 15 మినిట్స్ టైం ఉన్నది. సో 15 మినిట్స్ టైంలో ప్రొడక్ట్స్ గురించి చెప్పి క్లోజ్ చేసిస్తాను, ఓకేనా? సో అన్ని కూడా టాపిక్స్ కావాలి. షార్ట్ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చెప్పలేదు నేను. ఓకే, షార్ట్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఆల్రెడీ చెప్పాను దివ్య గారికి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే చెప్పుకుందును. సో పర్వాలేదు, వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పేస్తాను, లేకపోతే వేరే వీడియో నేను క్రియేట్ చేసి పంపిస్తాను షార్ట్ ప్రెజెంటేషన్ కి. ఓకే, వేరే ఒక 2-3 రోజుల్లో ఆ వీడియో క్రియేట్ చేసి పంపిస్తాను. రేపు కూడా మనకి మీటింగ్ ఉంటుంది. రేపు కూడా ముఖ్యమైన పాయింట్లు కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
స్క్రీన్ షేర్ కనిపించిందా? సో అకౌంట్ లో వెళ్ళాలి, సైన్ ఇన్, సైన్ ఇది వెబ్సైట్ కాబట్టి ఇక్కడ వేరేగా మీకు కనిపిస్తుంది, ఫోన్ లో వేరేగా కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ల్యాప్టాప్ లో మీకు ఓపెన్ చేస్తే ఇవన్నీ ఇలా కనిపిస్తాయి. ఇక్కడ ఉంది కదా కార్ట్ ఉంది కదా, మై షాపింగ్ కనిపిస్తుందా? అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. బిల్లింగ్ అని ఉంది, బిల్లింగ్ ఆఫ్లైన్ ఆర్డర్ టు డిపి అవన్నీ వేరు. వేరే డిపిలు అంటే వేరే షాపులు, మోదీకేర్ షాపులు ఎక్కడ కూడా ఉంటాయి. సో అవి వేరేగా పెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే, ఇప్పుడు దివ్య గారు హైదరాబాద్ లో ఉన్నట్టు తెలిసింది నాకు. అలా హైదరాబాద్ లో ఉంటే నియరెస్ట్ మోదీకేర్ డిపి అని కొడితే దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మీకు వస్తుంది. మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వకుండా అంటే డే టైమ్ లో వెళ్ళి తీసుకోవాలి. ప్రొడక్ట్ 7 లోగా ఉంటాయి, 9 లోగా ఉంటాయి షాపులు. వెళ్ళి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. మీ నెంబర్ చెప్పాలి, మీ బిల్లు మీకు ఇస్తున్నారా లేదా అని అడిగి అప్పుడు ప్రొడక్ట్ కొనాలి. కొంతమంది బిల్లులు ఇవ్వరు, అది డేంజరస్ అండి. బిల్లులు ఇచ్చిన వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో వేసేసుకుంటారు. సో ప్రీవియస్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా ఆర్డర్స్ తాలూకా వివరాలు అనమాట. బిల్లింగ్ లోకి వెళ్తున్నాను. బిల్లింగ్ లోకి వెళ్తే మనకి ఇలా వస్తుంది, టెబ్యులర్ ఫామ్, గ్రాఫికల్ ఫార్మ్స్. సో సెల్ఫ్ ఆర్డర్ లోనే ఉంచుతాం. డౌన్లైన్ ఆర్డర్ కూడా ఇవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉన్నది వెబ్సైట్ లో కూడా. ఇంకా ఇప్పుడు డౌన్లైన్, ఇప్పుడు సంధ్య గారు చెప్పారు కదా, నేను ఆర్డర్ ఇచ్చాను వాళ్ళ ప్రొడక్ట్ అని, ఇలా డౌన్లైన్ లో వెళ్ళి ఆర్డర్ ఇవ్వచ్చు ప్రొడక్ట్స్. ఇప్పుడు గ్రాఫికల్ దాంట్లోకి వెళ్దాము. గ్రాఫికల్ అయితే అన్ని కనిపిస్తాయి ఒకసారి. సో వస్తుంది. షిప్పింగ్ అడ్రస్ ఇవన్నీ అడుగుతున్నారు. నెక్స్ట్ కొట్టేస్తాను, ఆల్రెడీ నాది ఉన్నది అందులో. సో నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ అన్ని వస్తాయి, ప్రొడక్ట్స్ వస్తాయి తర్వాత. సో ప్రీవియస్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్. సో వస్తాయి ప్రొడక్ట్. ఇక్కడ ఏదో ఒక ఉన్నది, కొరియర్ అని కొట్టాలి, అందుకే వెళ్ళట్లేదు. కొరియర్ అని కొడితే నెక్స్ట్ అక్కడ ఏంటంటే పూర్తిగా కాలంలన్నీ పూర్తి చేస్తే గానీ మనకి ముందుకు వెళ్ళదు. అక్కడ కొరియర్ దగ్గర నేను కొట్టలేదు అంటూ ఉంటాను. ఇప్పుడు వచ్చాయి కదా ప్రొడక్ట్స్, వచ్చాయి కదా. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు ఫోటో వీడియో అన్ని పంపించాను గ్రూప్ లోనే. ఒకసారి క్లియర్ గా మీరు ఓపెన్ చేసి ఒకసారి చూసుకుని రాసుకోవచ్చు. మెల్లిగా రాత్రి పడుకునే ముందు హడవాడు లేకుండా రాసుకోండి. సో ఇక్కడ వెల్నెస్ ప్రొడక్ట్స్ దగ్గరికి నేను వెళ్ళట్లేదు, అవి కొంచెం కాస్ట్ ఉంటాయి. మీరు 300 లోపు ప్రొడక్ట్స్ లోనే ముందు ట్రై చేసుకోండి, ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తాయి. వెల్నెస్ ప్రొడక్ట్స్ ఒక 2 ప్రొడక్ట్స్ వచ్చేస్తే మీకు అంటే 4 ప్రొడక్ట్స్ కి మీకు 3000 అయిపోతుంది అనమాట. అందుకే నేను అందులో వెళ్ళలేదు. మీకు ప్రొడక్ట్స్ ముందు తెలియాలి కదా. సో తర్వాత మీకు కావలిస్తే మళ్ళీ వెల్నెస్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఇది మనకి గర్ల్స్ కి బాయ్స్ కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఇక్కడ మీకు ఇవన్నీ ఉన్నా కానీ నేను మీకు 3 ప్రొడక్ట్స్ సజెషన్ చేస్తాను. ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. అంటే దీని తాలూకా ట్రైనింగ్ ఉండాలి మన దగ్గర. ఓకే, ఏది ఎలా వాడుకోవాలనే ట్రైనింగ్ లేకపోతే అది మీకు నష్టం అవుతుంది. అలా నష్టం లేకుండా ఏంటంటే ఇది చూడండి, గోటుకుల ఫేస్ వాష్ రాసుకోండి. ప్యూరిఫైయింగ్ నీమ్ గొటుకుల ఫేస్ వాష్ ఒకటి తెచ్చుకోవచ్చు. సన్ స్క్రీన్ SPF 30 చాలా అవసరం మనకి అక్కడ. ఆ ఏరియాలోని ఎండ బాగా వస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ 30 అనేది మీరు రాసుకుంటే ఒకటి కొనుక్కుంటే మీకు ఒక నెల 2 నెలల వరకు వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ వాడుకుంటే ఒక నెల వస్తుంది. అందరూ వాడుకోవచ్చు, బాయ్స్ గర్ల్స్ అందరూ వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇది డిపి వాల్యూ ఎంత ఉన్నది, బివి పివి అన్ని కూడా వస్తాయి దానికి కూడా. సో నీమ్ గోటికల ఫేస్ వాష్ అండి. ఇది కాకపోతే ఇక్కడ ఇంకోటి ప్యూరిఫైయింగ్ లైమ్ పిల్. ఎవరికైనా లెమన్, నీమ్ ఇలాంటివన్నీ ఇష్టం ఉంటదంటే ఇది వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదంటే గొటికులా అనేది ఇష్టం ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది. లైమ్ ఫ్లేవర్ కొంతమందికి ఇష్టం ఉంటుంది అంటే ఇది తీసుకోవచ్చు. లేకపోతే రెండో తీసుకుని కూడా మీరు ఉంచుకోవచ్చు, నష్టమేం లేదు. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వాడుకోవచ్చు. ఒక 4 నెలల వరకు మీకు ఫేస్ వాష్ రెడీ అయిపోతుంది. అలాగే ఎవరైనా స్క్రబ్ వాడే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, డ్రై స్కిన్ అంటే స్కిన్ మీద డెడ్ స్కిన్ పోవడానికి స్క్రబ్ వాడతారు. కొంచెం వాడుకొని మనం అప్ స్ట్రోక్ ఇచ్చి మనం క్లీన్ చేసుకుంటే మొహం బాగా తలతల్లాడుతూ చక్కగా కనిపిస్తుంది అనమాట. సో అండర్ ఐ క్రీమ్ కూడా
ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి, లేకపోతే వద్దు. స్క్రబ్ తీసుకోండి. స్క్రబ్ కూడా చాలా యూజ్ ఉంటుంది. బాగా తలతల మెరుస్తారు మొహాలు. తర్వాత అండర్ ఐ క్రీమ్ ఒకవేళ అవసరం ఉంది ఎవరికైనా కళ్ళ కింద నల్లచారలు ఉన్నాయంటే మీరు చెప్పొచ్చు ఎవరికైనా, ఇలా నల్లచారలు ఉన్నాయి కదా, నా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది వాడుకో అని చెప్పేసి మీరు అది ప్రొడక్ట్ ఇవ్వచ్చు. ఎవరైనా బయట అమ్మాయిలు కనిపిస్తే బాధపడుతుంటారు నల్లచారల గురించి, వెంటనే అది క్లీన్ అవుతదండి. ఒక వారం రోజుల్లో క్లీన్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ గ్లో ఫేస్ ప్యాక్ ఇవన్నీ కూడా మీరు తర్వాత తీసుకుందురు. ముఖ్యంగా మనంటే మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్ లోషన్, తర్వాత స్క్రబ్బర్, ఫేస్ వాష్ ఈ 4 తీసుకోండి చాలు. ఓకేనా. SPF 50 తీసుకోకండి, అవసరం లేదు. అది చాలా పవర్ఫుల్ ఉంటది. సో అది వేరే వాళ్ళకి అవసరం ఉంటది. అలా డిటాన్ ఫేస్ ప్యాక్లు ఇవన్నీ ఎవరైనా రాసుకుంటారంటే ఇదంటే ఫేషియల్ కిట్ లో ఒక పార్ట్ గా తీసుకోవచ్చు అనమాట. స్క్రబ్, తర్వాత ఫేస్ ప్యాక్, తర్వాత క్లెన్సర్, ఇవన్నీ కూడా వేరే ఫేషియల్ కిట్ లాగా మనం తయారు చేసుకుని ఫేషియల్స్ చేసుకుంటూ అవి సేల్ చేయొచ్చు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది అలాగే. నేనేం చేశాను, ఫేషియల్ కిట్ లాగా తీసేసుకున్నా. క్లెన్సర్ రాసుకోండి, ఫేషియల్ కిట్ సైడ్ కి రాసుకోండి, ఎవరికైనా సేల్ చేయడానికి కూడా వీలవుతుంది. ముందు చెప్పి ఆర్డర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఓకేనా. ముందే తీసుకుని ఉంచుకోని అవసరం లేదు. దాని తాలూకు వీడియోలు పంపిస్తే సరిపోతుంది. మీరు రాసుకోండి ఏంటంటే క్లెన్సర్, మరకాన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్సర్. ఇది ఒక్క బాటిల్ కొంటే మీకు సంవత్సరం అంతా వచ్చేస్తుంది. సంవత్సరం ఏంటి, ఇది 2 సంవత్సరంన్నర వరకు వస్తుంది అనమాట. ఇది ఫేషియల్ అంటే ఇప్పుడు నెలకి ఒక 2-3 సార్లు చేసుకుంటారు ఇంట్లోనైతే. బయటైతే ఒకసారి చేసుకుంటారు. ఇంట్లోనైతే 2-3 సార్లు చేసుకోవచ్చు కదా. సో అలాగా వాడినా సరే 2 సంవత్సరాలు ఇంచుమించుగా వస్తుంది ఈ బాటిల్ అన్నమాట. సో ఇదొక మరకాన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్సర్ అని ఉంటుంది. తర్వాత మీకు ఇది ఈ బాటిల్ మరకాన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్సర్. ఓకే. తర్వాత స్క్రబ్బర్ ఏంటి, ఇది వచ్చింది కదా స్క్రబ్బర్. ఇదంటే పెద్ద సెట్ అన్నమాట. ఫేషియల్ కిట్ పెద్ద సెట్, చిన్న సెట్ కూడా ఉంది. అంటే వచ్చిన కస్టమర్ ని బట్టి మనం సెట్లు మార్చొచ్చు. ఒకవేళ కొంచెం అంటే అంత ఎక్కువ ఖర్చు పెట్టరు వీళ్ళు అనుకుంటే ఒక సెట్ ఉంది, అది ఇవ్వచ్చు. లేదు వీళ్ళు ఇలాగ ఖర్చు పెట్టగలం అంటే మన స్కిన్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఆడపిల్లలు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ సెట్ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎకానమీ కూడా ఉంటుంది, ఇంకా తర్వాత ఉపయోగకరంగా కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మరొకన ఆయిల్ స్క్రబ్ రాసుకోండి. సో మరకన్ ఆయిల్ స్క్రబ్, తర్వాత ఫేస్ ప్యాక్, డిటాన్ ఫేస్ ప్యాక్, తులసి అండ్ క్లౌ, ఇది రాసుకోండి. ఇవి ఫేషియల్ కిట్ లోకి వస్తాయి. ఓకే. ఏంటి చెప్పాను, ఇక్కడ ఇంకొక గ్లో ఫేస్ ప్యాక్ కూడా ఉంది. ఓకే. 2 ఫేస్ ప్యాక్లు ఉన్నాయి. ట్యాన్ ఎక్కువగా ఉంటే, నల్లగా మచ్చలు ట్యాన్ ఎక్కువగా ఉంటే ఇది ఇవ్వాలి వాళ్ళకి. లేదు అంటే నార్మల్ గా ఉంది గ్లో కావాలనుకుంటే ఇది ఇవ్వాలి, గ్లో ఫేస్ ప్యాక్ ఇవ్వాలి. ఆ 2 కూడా రాసుకోండి. ట్యాన్ ఉన్న వాళ్ళకి ట్యాన్ ఫేస్ ప్యాక్ ఇవ్వాలి, ట్యాన్ లేకపోయిన వాళ్ళకి గ్లో ఫేస్ ప్యాక్ ఇవ్వాలి అని రాసుకోండి. సెంటెన్స్ రాసుకోండి. అప్పటికి ఎన్ని ప్రొడక్ట్ అయ్యాయి అంటే ఇవన్నీ ఆర్డర్ ఇస్తే తీసుకునే ప్రొడక్ట్స్ చెప్పిన తర్వాత ఎవరికైనా మనకి వీడియోలు ఉంటాయి, వీడియోలు పంపించవచ్చు. సో అలా అన్నమాట. ప్యాక్, ఇది కూడా ఒక ప్యాక్ ఉంది. అన్ని వాడేయక్కర్లే. ఓకేనా. మూర్ మాస్క్ ఉన్నది, ఇది ఇది కూడా వాడుకోవచ్చు, కానీ ఇది వేరే పర్పస్ కోసం. ఓకేనా. సో ఫేషియల్ పర్పస్ కోసం ఇవే వాడుకోండి. సో నార్మల్ గా వీక్లీ కేర్, డే కేర్ ఉంటాయి కదా, ఎవ్రీడే కేర్, వీక్లీ కేర్ లో ఈ మూర్ మాస్క్ ఎవరైనా ఇంత పెట్టుకోమండి, ఏదో మాస్క్ ఇవ్వండి అంటారు కదా, ఇది ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. అన్ని రకాల కస్టమర్స్ కి కూడా ఇబ్బంది లేకుండా రకరకాలన్నీ కూడా వీళ్ళు ఉంచారు. సో తర్వాత ఏంటండి, మన ఫేషియల్ ప్రాసెస్ లోని స్క్రబ్ అయిపోయింది, తర్వాత ప్యాక్ అయిపోయింది, అదే క్రీమ్, ఫేషియల్ క్రీమ్ కావాలి కదా. ఓకే. సో ఫేషియల్ క్రీమ్ తర్వాత మాస్క్ పెట్టుకోవాలి. ఫేషియల్ క్రీమ్ అంటే మీకు న్యూరిషింగ్ క్రీమ్ అని ఒకటి ఉంటది, అది రాసుకోండి. న్యూరిషింగ్ క్రీమ్ అనేది రాసుకోండి. ఇది ఇక్కడ ఉన్నదా, ఇదిగో బాడీ బటర్, సీ బటర్, ఇది కదా రిజ్యూనేటింగ్ క్రీమ్. ఇది హెడ్రా న్యూరిష్ ఫేషియల్ క్రీమ్, షీ బటర్ ఆల్మండ్ ఫేషియల్ క్రీమ్. ఇది ఈ క్రీమ్ తో మసాజ్ చేయాలి. మనం అప్ స్ట్రోక్స్ ఇస్తూ మనం కూడా సొంతంగా చేసుకోవచ్చు. ఇది వాళ్ళకు కూడా చెప్పొచ్చు, ఇలా సొంతంగా చేసేసుకోవచ్చు అండి, మీరు నెల 600 ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇది ఉంచుకోండి ఒకటి సంవత్సరం, ఒక 600 ఖర్చు పెడితే మీకు సంవత్సరం అంతా వచ్చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇది సో ఇది అంతా కలిపి ఎంత ఉంటుంది, ఏదో 200 అలాగా 5-6 ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ 700-800 ఉంటది. సో ఆ 800 ఒక ఫర్ ఎగ్జాంపుల్ 800 కి 600 ఫేషియల్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదండి.
సో మనకి ఇంకా ఇలాగ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇది వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు ఎందుకంటే పార్లర్ కన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇది వాడుకోండి. మీ దగ్గరే ఉంచుకుంటారు, నెలకి 2 సార్లు కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది మీ ఫేస్. ఇంకా మీకు సంవత్సరం అంతా కూడా ఇది వచ్చేస్తుంది, మీకు ఏంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టచ్చు అన్నమాట ఇది. సో ఒక కిట్ వాళ్ళకి మనం మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామా లేదా? ప్రతి నెల 600 ఫేషియల్ కి ఒక 800తో చేస్తున్నాం మ్యామ్. ఫేషియల్ కి తేడా ఉంది కదా. సో అవును. రిజల్ట్ మాత్రం వండర్ఫుల్ అండి. దానికంటే కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటది. ఎందుకంటే నేచురల్ ప్రొడక్ట్స్ ఇవి. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. తర్వాత ఇవి ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇండియన్ అట్మాస్ఫియర్ కి సరిపడా వీళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఇవి. సో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మనం కాన్ఫిడెన్స్ గా చెప్పాలి. సో ఎందుకు అవన్నీ వాడుతున్నాం, ఇది వాడుకో, నీకు ఫేషియల్ నీకు బాగుంటుంది. ఫేషియల్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇప్పుడు ప్రెజెంటబిలిటీ ఉండాలి కదా. ఎక్కడికైనా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రెజెంటబిలిటీ ఉంటే కానీ మన మాట ఎవరు వినరు. సో అందుకు ఇవన్నీ ప్రొడక్ట్స్ మీ స్కిన్ కేర్ ప్రొడక్ట్. ఇంకో ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ చెప్పాను, గోల్డ్ ఫేషియల్ ఆల్రెడీ సంధ్య గారు కూడా తీసుకున్నారు. ఆర్గాన్ ఆయిల్ మరకాన్ ఫేషియల్ కిట్ అనే ఉన్నది. సో ఈ రెండిట్లో గోల్డ్ ఫేషియల్ అనేది నార్మల్ అంటే యంగస్టర్స్ వాడుకుంటే బాగుంటుంది. ఆర్గాన్ ఆయిల్ అనేది కొంచెం ఓల్డ్ పీపుల్ అంటే రింకల్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, రాసుకోండి అక్కడ. కొంచెం ఏజ్ యాంటీ ఏజింగ్ ఫేషియల్ అంటే ఆర్గాన్ ఆయిల్ మరొక ఫేషియల్ కిట్ అని చెప్పేసి రాసుకోండి. సో మరి గోల్డ్ ఫేషియల్ కిట్ అంటే మీరు గోల్డ్ ఫేషియల్ మీరు అడిగారంటే అక్కడ పార్లర్లో 3000కి తక్కువ చెప్పరండి. ఓకేనా. 1800 నుంచి 3000 నుంచి 6000 వరకు కూడా గోల్డ్ ఫేషియల్ చెప్తారు. సో ఏదేదో చేస్తారు. కానీ ఇంట్లో మనకి ఇది ఉంటే 2 సార్లు మనం గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు. చాలా 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 ఎకానమీ, గ్లో అదే విధంగా ఉంటుందన్నమాట. గ్లోలో ఏమీ కూడా కాంప్రమైజ్ ఉండదు. చాలా బాగుంటుంది, వాడుకుంటేనే తెలుస్తుంది. సో అదండి, నేను ఆల్రెడీ ఒక మెసేజ్ పెట్టాను సంధ్య గారు, మళ్ళీ పెడతానండి. మీరు డిలీట్ అయిపోయిందని చెప్పారు కదా, మళ్ళీ పెడతాను. సో ఇదండి ప్రొడక్ట్స్, ఇవాళ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయ్యాయి. ఇంకేంటి చూద్దామా నెక్స్ట్. చార్ట్లో ఎవరు ఏదో రాశారు. ఒక్క నిమిషం. నేనే మేడం. ఏంటి రాశారు? బేబీ కేర్ కి సంబంధించినటువంటివి ఏదైనా ప్రొడక్ట్స్ ఇమేజ్ బేబీ పెట్టండి అని కేర్ చెప్పండి. అందరికి బేబీ బేబీ స్పా పౌడర్, బేబీ కిడ్స్ స్పా కేర్ బేబీ కేర్ సోప్ అన్ని అవన్నీ కూడా ఉన్నాయి మ్యామ్. ఎన్నాళ్ళు వాడతారండి? 2 సంవత్సరాలు వాడతారు. ఒకసారి కొనుక్కుంటే మీకు ఒక సంవత్సరం వరకు వచ్చేస్తాయి అవి, అర్థమైందా? సో మీరు ఒకసారి ఎలాగైనా ఒక కిట్ కొనేసుకోండి. అవి ఏంటంటే బేబీకి ఎంత మంచిదంటే గాలి బాగా తగులుతుంది. నార్మల్ గా మీరు పౌడర్లు ఇవన్నీ రాసినప్పుడు పోర్స్ మూసుకుపోతాయి వాళ్ళకి. స్కిన్ మీద, ఒంటి మీద పోర్స్ మూసుకుపోయి ఇరిటేషన్ అవుతుంటది ఒక్కొక్కసారి. కానీ ఇవేంటంటే పోర్స్ ముయ్యకుండా ఈ పౌడర్ మనకి ఉంటుందన్నమాట. గాలి ఆడుతుంది. ఈ క్రీమ్ రాసినా గాలి ఆడుతుంది. సో పౌడర్ రాసినా గాలి ఆడుతుంది. పిల్లలు హాయిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటారనమాట. సో ఇది మీకు చూపిస్తాను నేను. ఇందులో ఉన్నాయి ప్రొడక్ట్స్. పౌడర్ ఒకటి, మిల్క్ క్రీమ్ ఒకటి రాసుకోండి. పౌడర్ ఒకటి, మిల్క్ క్రీమ్ ఒకటి, సోప్ ఒకటి. సోపు తర్వాత బాడీ మాయిశ్చరైజర్, బేబీ ఆయిల్ మాయిశ్చరైజర్ ఒకటి ఉంటుంది. షాంపూ అదే కదా మనం కొంటాం పిల్లలకి, కిట్లు మనకి ఇస్తారు గిఫ్ట్లు. పిల్లలు అప్పుడు చంటి పిల్లలకి షాంపూ ఇవన్నీ ఇస్తారు కదా. మరి ఎవరైనా చంటి పిల్లలు పుట్టినా ఇది కిట్ లాగా తయారు చేసి మన గిఫ్ట్లు ఇవ్వచ్చండి. బయటవి ఏమి ఇవ్వకుండా ఇవైతే చాలా మంచి ప్రొడక్ట్స్. ఇవి ఇవి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. జాన్సన్ వాడితే చాలా రోజులు చాలా పిల్లలకి ప్రాబ్లం వచ్చి స్కిన్ డార్క్ అయిపోయిందని చెప్పేసి ఆ మధ్యన అన్నారు. అలాగని మా అమ్మాయి కూడా నేను విప్రో వాడేదాన్ని. ఆ టైంలోనే విప్రో వెతికి 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 వాడేది. అప్పుడు మోదీ కేర్ లేదు మా అమ్మాయి చిన్నప్పుడు. సో ఇలాగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేదు. చక్కగా మోదీ కేర్ లో కొనుక్కొని వాడితే మనం ఎక్కడ ఏంటి అనేది మనం ఎక్కువగా ఇబ్బంది పడిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళి బేబీ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఏంటంటే నాది మౌస్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, బ్యాటరీ అయిపోయింది. ఓకే. సో బ్యాక్ ఎక్కడున్నది? బ్యాక్ ప్రీవియస్ అంటే నెక్స్ట్. ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకు వచ్చింది. ఓకే ఓకే, వస్తుంది, మళ్ళీ వస్తుంది. గబగబా వెళ్ళిపోదాం. బేబీ ప్రొడక్ట్స్ తీస్తాను. బేబీ ప్రొడక్ట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. మరికొన్ని ప్రొడక్ట్స్ రేపు చెప్తాను. ఓకేనా.
సో మరికొన్ని రేపు చెప్తాను, కవర్ అయిపోతాయి 2 రోజులు మన మీటింగ్ లో. చక్కగా మీ ప్రొడక్ట్స్ కూడా ఏం కొనాలనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఉమ్. ఊరికి అన్ని నేర్చేసుకోక్కర్లేదండి. కొన్ని ప్రొడక్ట్స్ నేర్చుకుని దాని మీద workout చేస్తే చాలు. అది మనకి చెప్తారు ఎప్పటికప్పుడు. మా గ్రూప్ లో ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి అని చెప్తే అన్ని నేర్చుకునే వాళ్ళం మేము పిచ్చోళ్ళగా. కానీ అన్ని నేర్చుకున్న తర్వాత ఏ పని చేయడానికి మనకి టైం ఉండకపోతుంది, నేర్చుకోవడానికి సరిపోతుండేది. వాస్ట్ వాస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్, వాస్ట్ బిజినెస్ సిస్టమ్. సో అందువల్ల నేను టూకీగా మీకు చెప్పేస్తున్నాను. టూకీగా ఇక్కడ ఏంటంటి పెద్దగా ఇది లేకుండా చెప్పేస్తున్నాను. మాకైతే ఇవన్నీ కలెక్ట్ చేయడానికి చాలా రోజులు పడుతుండేది. సో టూకీగా తక్కువ దీంట్లో మనం తక్కువ టైంలో మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సింపుల్ ప్రొడక్ట్స్ మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాము, అందులో ఏవి దొరుకుతున్నాయో మోదీ కేర్లో అవి మనం తీసుకుంటాం. అంటే సో గ్రాఫికల్ వెళ్తున్నాను. బేబీ ప్రొడక్ట్స్ అంటే అదర్స్ లో వస్తుంది, అట్లా ఉంది. వస్తుంది నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కొట్టాలి ప్రొడక్ట్స్ లోకి వెళ్ళాలి. కొరియర్ మనం వాళ్ళకి చెప్పినప్పుడే మనం కూడా ఆ మిలీనియర్ మైండ్ సెట్ ఉంచుకోవాలి. మనం ఎలా దేనికోసం మనం వచ్చాము ఇక్కడ నార్మల్ గా 10,000 20,000 కోసం వస్తే ఇక్కడ రాకండి. ఒక 2 లక్షలు మీరు సంపాదించుకున్న మైండ్ సెట్ ఉంటే మీకు లాభం ఉంటుంది. ఆ విధంగా మీరు స్టెప్స్ వేసుకుంటూ వెళ్తారనమాట. సో ఆ మైండ్ సెట్ లో ఇక్కడ మనం వర్కౌట్ చేయాలి. సో మనం ఒక 2 లక్షలు సంపాదించాలంటే మన వర్కౌట్ ఎంత చేయాలనుకుంది. సో ఇప్పుడు ఒక 2 లక్షలు పెట్టి మనం ఆ, ఒక 5 లక్షలు పెట్టి ఒక స్టార్ట్ చేసామంటే ఒక 30,000 నెలకి వస్తుందండి. ఓకే, మెల్లిగా డెవలప్ అవుతుంది. స్టార్టింగ్ 30,000 వస్తుంది, మెల్లిగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక 2 లక్షలు అప్పుడే ఒక 5 లక్షలు పెడితేనే 30,000కి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అలాంటి 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఎంత రేంజ్ లో మనం వర్కౌట్ చేయాలి. ఇక్కడ వర్కౌట్ చేయడం ఒకటే. ఇక్కడ మీకు డబ్బులు ఖర్చు పెట్టని అవసరం లేదు. మీకు 2 లక్షలు కావాలంటే ఒక 50 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోవడానికి అవసరం లేదు. ఓన్లీ మీరు ఇక్కడ వర్కౌట్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. కొద్దిగా ఒక 2 గంటలు ఒక రోజుకి ఇద్దరితో మాట్లాడితే చాలు, ఇది డెవలప్ అవుతుంది. సో రోజుకి ఇద్దరితో అవునన్ని కానన్ని ఏదన్నా సరే మీకు ఇది డెవలప్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి, హోమ్ కేర్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్. పర్సనల్ కేర్ లో బాబుని చూపిస్తున్నాను, ఇందులో ఉంటుంటది అయితే. ఓకే, సో ఇవి హెయిర్ కలర్స్ అండి. ఎవరైనా ఏజ్డ్ ఉమెన్ 40 అబోవ్ ఉన్న వాళ్ళకి కలర్స్ ఇవ్వచ్చు. కలర్ గురించి స్పెషల్ గా మనం ట్రైనింగ్ అవ్వాలి. ఏదైనా వీడియో చూసి మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అలాగా మనం డైరెక్ట్ గా ఇచ్చేకూడదు, మన ముందు తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇవన్నీ సబ్బులు, ఇంకా పౌచ్లు కూడా ఉంటాయి. సింగిల్ పౌచ్లు ఇవ్వరండి, ఒక ఎన్నో పౌచ్లు కట్ ఒకటి ఉంటుంది, కట్టిస్తారు. అది ఇదిగో ఇక్కడ 168 రూపీస్ డిపిలో అది వస్తుంది. ఇది హెన్నా కూడా ఉంది ఇందులో. ఇదిగో న్యూరిషింగ్ సోప్ అండి, ఇది బేబీ సోప్. రాసుకోండి, ఎవరు అడిగారు, రాసుకోండి. న్యూరిషింగ్ సోప్ అని రాసుకోండి, బేబీ సోప్. సో తర్వాత కోడ్ నెంబర్ కూడా రాసుకోండి. కోడ్ నెంబర్ అయితే మీకు సులువుగా వస్తుంది, డిస్ప్లే అవుతుంది. BC002 కోడ్ నెంబర్ రాసుకుంటే మీకు సులువుగా వస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ సోప్, ఎవరికైనా ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ సోప్ ఇవ్వచ్చండి. వాళ్ళకి చాలా రిలాక్స్ అవుతుంది. చుట్టుపక్కల కానీ ఎవరికైనా అరే మీకు ఇలాగా పాడైపోయింది స్కిన్, ఉండండి నేను మీకు ఒక సబ్బు ఇస్తాను వాడుకోండి అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టేయడమే. సో ఇది వాడుకుని చెప్పండి, ఇది ఎంతో లేదు, ఒక 52 రూపాయలు. డిపిలో కాదు, మనం ఎంఆర్పిలో చెప్పాలి. ఎంఆర్పిలో 60 ఎంతో ఉంటది. సో ఒక 60 రూపాయలేను, మీరు వాడుకోండి, ఒక నెల రోజులు వస్తుందని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టేయడం. సో అలా అన్నమాట. ఒకటైంది, ఇదిగో చూడండి,
ఇక్కడ ఇవన్నీ కూడా కాదు, ఇవన్నీ పెద్దోళ్ళ ప్రొడక్ట్సే. సో ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్లు, తర్వాత ఇది హ్యాండ్ శానిటైజర్, తర్వాత ఇవి శానిటరీ నాప్కిన్స్ లేడీస్ కి. సో మంచివండి. ఇందులో కూడా ఒక బ్యాక్టీరియల్ చిప్ ఉంటుంది. సో అది మనకి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎలాంటి క్యాన్సర్లు కూడా రావు ఇవి వాడుకుంటే. ఎలాంటి ర్యాషెస్ కానీ ఏమి రావు. కాటన్ అండి, పూర్తి కాటన్ తో తయారు చేస్తారు ఇది. సో అందువల్ల మీకు ఎలాంటి ర్యాషెస్ కూడా రావు. చాలా మంది ప్లాస్టిక్ వి ఇలాంటివన్నీ అల్ట్రావి వాడుతుంటారు. అల్ట్రా వాడితే చాలా ప్రాబ్లం అండి. లేనిపోని ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి పిల్లలకి. సో ఇది మనం కాస్ట్లీ అయినా సరే పిల్లలకి ఇది ఇస్తే చాలా మంచిది. ఆ వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు. ఏదైనా సరే పిల్లల కోసం మనకు అంటే మన లేడీస్ కి కంఫర్ట్ లేకపోతే ఎలాగా. సో అందుకని ఇది మనం వాళ్ళకి సజెషన్ చేయొచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ పౌడర్ టిన్ వచ్చింది. టాల్క్ పౌడర్ అని రాసాడు. అలాగే రాసుకోండి, అలా కొడితేనే వస్తుంది. టాల్క్ పౌడర్ కోడ్ BC009, కోడ్ BC009 అన్నమాట. ఓకే, రాసుకున్నారా? అలాగే మసాజ్ ఆయిల్ ఒకటి, BC008 మసాజ్ ఆయిల్. తర్వాత నో టీఎస్ షాంపూ BC005. సో ఇవి కొనుక్కుంటే మీకు ఒక 6-7 నెలల వరకు వచ్చేస్తాయండి. సో అస్తమానం కొనుక్కొని అవసరం లేదు, కొంచెం వాడుకుంటే చాలు. చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది పౌడర్, అది కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత మిల్క్ క్రీమ్ అండి. ఏదైనా చలికాలంలో పిల్లలకి పెదాలు అవన్నీ కూడా చేతులు కాళ్ళు అంటే చంటి పిల్లలైనా సరే అవి ఎండిపోతాయి కదా, చక్కగా ఇది రాసేస్తే హాయిగా హ్యాపీగా ఆడుకుంటారు. వాళ్ళకి ఏ నొప్పి మంట ఉండదు అనమాట. సో ఇది చాలా మంచిది. చాలా మంది వాడుకుని చాలా హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో టూత్ బ్రష్లు అండి. ఇక్కడ ఒక డీప్ న్యూరిషింగ్ కోల్డ్ క్రీమ్ ఒకటి ఉన్నది. వింటర్ వస్తే కనుక ఇది వాడుకోవచ్చు మీరు. అలాగే 2-in-1 బబుల్ బాత్ వాష్. బబుల్ బాత్ టబ్ బాత్ చేస్తుంటారు కదా పిల్లలు సరదాగా, అందులో ఇది కొంచెం ఒక తిప్పి వేసి గిలకరించేస్తే మీకు బబుల్ బాత్ అయిపోతుంది. టబ్ లో పిల్లలు హాయిగా గిలగిలు కొట్టుకుని ఆడుకుంటారు. సో వాళ్ళకి హాయిగా ఉంటుంది, ఒంట్లో కూడా బాగుంటుంది. సో ఇదండి. సో తర్వాత ఇంకా లేనట్టుంది కింద, చూస్తున్నాను. ఇంకా లేవు, ఇంకా కింద లేవు. ఇంకా పర్సనల్ కేర్ ఐటమ్స్ అన్ని కూడా ఇవే. సో అదండి. రేపు ఇంకా నేను ఐటమ్స్ చెప్తాను, అందాక రాసుకోండి. రాసుకుని మీరు రెడీ చేసుకోండి లిస్ట్. ఓకేనా? సో రేపు లాండ్రీ కేర్ తర్వాత ఇలాంటివన్నీ చెప్తాను ఒకసారి. కొత్త వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంటో, ఎందుకు ఇది వాడాలి, ఏంటిది సిస్టమ్, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది వీడియో చూస్తే. కొత్త వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూసిన తర్వాత ఏవైనా డౌట్లు వస్తే నాకు వెంటనే మెసేజ్ పెట్టండి గ్రూప్ లోని. సో నేను మీకు అటెండ్ అవుతాను. ఒక 15 నిమిషాలకు ఒకసారి నేను మెసేజ్ చూస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? సో సంధ్య గారు, రేష్మ గారు, ప్రసన్న గారు. రేష్మ గారు మీరు వర్రీ అవ్వకండి, ఇంట్లో ఒప్పుకోలేదని వర్రీ అవ్వకండి. సో మెల్లిగా ఒప్పుకుంటారు. వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉన్నదని చెప్పేసి చెప్తూ ఉండండి మధ్య మధ్యలో. బాబు ప్రొడక్ట్స్ తీసుకోండి, ఏదన్నా బాబుకి ప్రొడక్ట్స్ వాడుకోవడానికి తీసుకోండి. ఆ తర్వాత ఇలా పర్సనల్ తీసుకుంటుండండి. ఎవరైనా మాట్లాడితే మంచిదే, ఉంటే మాట్లాడతారు. బయటకి ఎక్కడికి వెళ్ళరు కదా, ఇంట్లోంచి ఆన్లైన్ లోనే చేసుకుంటారు. బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతారు. అర్థమైంది, తెలిసిన వాళ్ళతోనే మాట్లాడాలి. తెలియని వాళ్ళంటే ముందు ఒక 10 మంది జాయిన్ అయిపోతే ఇంకా పర్వాలేదు, బిజినెస్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది అనమాట. ఒక 10 మందిని ముందు జాయిన్ చేసేసుకుని కరెక్ట్ మనుషుల్ని జాయిన్ చేసేసుకుంటే చాలు. ఆ తర్వాత మీరు ఇంట్లో కూర్చుని మీ టీం మీకు వర్క్ చేస్తుంటుంది, వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో చూడండి మీరు ఒకసారి కన్విన్స్ చేయడానికి చూడండి. లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, మాతో ఉండండి, మీటింగ్స్ కి రండి, నేర్చుకోండి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వదు, అదే డెవలప్ అవుతుంది. ఓకేనా? సో దివ్య గారు, సంధ్య గారు, ప్రసన్న గారు, మరైతే ఉంటున్నాను. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది సెషన్ చెప్పండి. బాగుంది మ్యామ్. రిజెక్షన్స్ లో ఎలా మాట్లాడాలో నేర్పించారు, ఈ రోజు తెలుసుకున్నాము. ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి, తర్వాత లెవెల్స్, ఏ లెవెల్ అచీవ్ అయితే ఎలా ఉంటుంది, ఎన్ని పీవీస్ రావాలి వాటికి, అవన్నీ నేర్చుకున్నాం ఈ రోజు. మేము ఎంత కష్టపడాలి అన్నది కూడా తెలిసింది. కష్టపడాలి,
అలాగని మీరు ఒక్కరే కష్టపడరు, అందరు కలిసి కష్టపడతాం. టీం అంతా మీతో టీమ్ ఉంటారు. వర్క్. ఆ మీరు ఇప్పుడు కొంచెం కష్టపడ్డారు, ప్రసన్న గారు కొంచెం కష్టపడ్డారు, రేష్మ గారు కొంచెం కష్టపడ్డారు, నేను కొంచెం కష్టపడ్డాను. అలాగా మీ టీము 7 వచ్చారు. అర్థమైందా? ఇప్పుడు దివ్య గారికి ఇది ఒక ధైర్యం అన్నమాట. ఇది అందరూ కలిసి చేసేటటువంటి పని ఒక్కళ్ళ వల్ల కాదు. ఇది అందరూ కలిసి మన మన భూమిక అంటే మన పాత్ర ఏదుందో మనం చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఓకే. అప్లైనర్ గా మా సపోర్ట్ ఉంటుంది. దివ్య గారు మీకు సపోర్ట్ ఉంటుంది. ప్రసన్న గారు, సంధ్య గారు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఒకరే కష్టపడరు. మీ టీం డెవలప్ చేయడానికి అందరూ ఉన్నాం. అలాగే మీరు కూడా డెవలప్ అయిపోతారు. చాలా తొందరగా డెవలప్ అవుతారు. ఏది చెప్పితే అది అలాగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్లైన్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ఏదైనా డౌట్లు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలి. మనసులో ఉంచుకుని ఏంటి ఇలా చెప్పారు అనుకోకూడదు. సో వెంటనే క్లియర్ చేసేసుకుంటే మీరు వెంటనే ఎవరికైనా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా అడుగుతారు కదా, మీకు వచ్చిన డౌట్ వాళ్ళకే వస్తుంది కదా. మీకు ఏం డౌట్ వచ్చినా అవును. వాళ్ళకి అమ్మో వాళ్ళు ఈ డౌట్ నన్ను అడిగితే నేనేం చెప్తానని వెంటనే మనం ఆ డౌట్ మాకు అడిగేయాలన్నమాట. అడిగేస్తే మేము ఎక్కడెక్కడ ఏం ఫేస్ చేసామో, ఎలాగ డీల్ చేసామో దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తుంటాం. అలా అన్నమాట. సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మీకు డౌట్లు అడిగినప్పుడు ఆన్సర్ లాగా ఇవ్వకూడదు. క్వశ్చన్ అడగాలి వాళ్ళకి. క్వశ్చన్ అడగడం నేర్చుకుంటే మీరు సక్సెస్ అయిపోతారు. ఎలా క్వశ్చన్ నేను అడిగాను కదా ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఇది ఇవ్వాలి. ఇది ఇస్తే పూర్తిగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆ ప్లాన్ ప్రజెంటేషన్ ఒక పార్ట్. నేను అది చెప్పలేదు, అది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈసారి పెర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రజెంటేషన్ ఒకటి నేను తయారు చేస్తానండి. సో అది తయారు చేసినప్పుడు పూర్తిగా వాళ్ళ మైండ్ లో ఏంటేంటి క్వశ్చన్ అవన్నీ క్లియర్ అయిపోతాయి ఎండింగ్ కి. అలాగ మనం నేర్చుకుని చెప్పాలి. అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వకుండా క్వశ్చనే అడగాలి. ఎలా అంటే, సరే ఐశ్వర్య రాయ్కి వస్తుందా బంగ్లా, నీకు వస్తుందా? అప్పుడు మామూలుగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎవరికి వస్తుంది బంగ్లా? ఐశ్వర్య రాయ్కి వస్తుంది. ఆవిడ చెప్తుంది ఐశ్వర్య రాయ్కి వస్తుంది, మరి నీకేది బంగ్లా? ఇందులో వాడితే నీకు వస్తుంది. అంతే ఆన్సర్, సింపుల్. సో అలా సో బంగ్లా వస్తుందా లేదా ఇదంతా బోగస్ అనడానికి మనకి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అది కూడా మీకు ఇస్తాను. టెస్టిమోనియల్స్ రేపు టెస్టిమోనియల్స్ తో చెప్తానండి. ఎవరెవరు ఎంత సంపాదించారు మన అప్లైనర్ అనేదాన్ని కూడా రేపు నేను చెప్తాను. రేపు టాపిక్ అదే టెస్టిమోనియల్ టాపిక్ అన్నమాట. రేపు టెస్టిమోనియల్ టాపిక్, ప్రొడక్ట్స్ 2 రేపు అయిపోతాయి. ఓకేనా? ఓకే అండి, బాయ్. ఓకే. బాయ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ అందరూ మ్యామ్. కూడా ఆఫ్లైన్ లో చూసిన వాళ్ళు, ఆన్లైన్ లో చూసిన వాళ్ళు అందరికీ ఏదైనా డౌట్లు వస్తే వెంటనే నాకు పెట్టండి. యూట్యూబ్ లో పెట్టిన ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను వీడియో. అప్పుడో పెట్టినా పర్వాలేదు, ఇందులో గ్రూప్ లో పెట్టినా పర్వాలేదు. ఎప్పుడైనా మనకి కామెంట్లు ఎక్కువ వస్తే మంచిది. ఆ కామెంట్ కూడా మీరు పెట్టండి. బాగుంటే బాగుందని పెట్టండి, లేదు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ పెట్టండి. ఏదో ఒకటి కామెంట్ కూడా చెయ్యొచ్చు మీరు. మీకు అంత ఫ్రీడమ్ ఉన్నది. ఓకేనా? ఓకే. ఓకే. టేక్ కేర్. బాయ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ. రక్షణ గారు, ప్రసన్న గారు, సంధ్య గారు అందరికి బాయ్.